నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు, ఒక పక్కన మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పేసి మందకృష్ణ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం, ఇంకొక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్సీ వసూలు చేస్తూ ఉన్నారు, బట్టి విక్రమార్క బీ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు అన్నటువంటి అంశాలను బీజేపీ లేవనెత్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు అద్దంకి దయాకర్ అన్న, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. ఇటీవల మనం చూసుకున్నట్టయితే మందకృష్ణ మాదిగ గారు ఆరోపిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేస్తూ ఉంది, అలాగే ఎస్సీ సంబంధించినటువంటి వర్గానికి అంతా పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ ఉంది, ఎస్సీలకు న్యాయం కావాలనేది ఉంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీతో సాధ్యం అని చెప్పేసి అంటూ ఉంది. ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారు మీరు? మీరే క్లియర్గా చెప్పింది కదా, బీజేపీతో న్యాయం జరుగుతుందని చెప్పి వారు బీజేపీకి మద్దతు చెప్తున్నారు కాబట్టి బీజేపీకి అనుకూలంగా మాట్లాడతారు. అది కామన్ పొలిటికల్ స్టేట్మెంటే. కానీ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఎప్పుడు కూడా అన్యాయం చేయదు. ఈ 1-2 సీట్లను బట్టి వారు అలా అనుకుండొచ్చు, కానీ భవిష్యత్తులో మంచి జరుగుతుంది. గతంలో కూడా మంచి చేసిన చరిత్ర ఉంది. మాదిగల్ని ఉద్దేశపూర్వకంగా దూరం చేసుకోవాలని ఏ రాజకీయ పార్టీకి ఉండదు, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి అసలే ఉండదు. సో తను చేస్తున్న కామెంట్స్ మీద జనం ఆలోచిస్తున్న మాట వాస్తవం, కానీ సందర్భాన్ని బట్టి కూడా, పరిస్థితులను బట్టి కూడా అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మాదిగలకు అన్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉండడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మన గ్రౌండ్ లెవెల్లో చూసినట్టయితే ఒక పక్కన 3 సీట్లను ఒకరు కూడా ఎస్సీ సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థిని ప్రకటించలేదు. రెండోది కంటోన్మెంట్కు సంబంధించినటువంటి అంశంలో కూడా అక్కడ కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇదంతా చూస్తే నిజమే కావచ్చు అనిపిస్తూ ఉంది కదా, మందకృష్ణ చేశారు ఆరోపణ నిజమే. కంటోన్మెంట్ ఎస్సీల్లో అది మాల, పర్టికులర్గా అర్వమాల డామినెన్స్ ఉండేది కాబట్టి ఎప్పుడు అది మాలకి ఇచ్చే సీటే. సో అక్కడ కంపెన్సేటర్గా ఒకవేళ మీరు అన్నట్టుగా వరంగల్ ఇవ్వలేకపోయినందుకు, ఇంకా 2 ఎస్సీ మాలకి ఇచ్చినందుకు ఇది ఇవ్వాలనే ఆలోచన మంచిదే. కంటోన్మెంట్ మాదిగకి ఇచ్చినా బాగానే ఉంటుండే. బట్ అక్కడ పాపులేషన్ రీత్యా మాల ఎక్కువ ఉంటారు కాబట్టి మాలకు అది అసైన్ చేయడం జరిగింది. బట్ ఎంపీ దాంట్లో కడియం శ్రీహరి గారిని మాదిగ కాదు అని ఎస్టాబ్లిష్ చేసే పనిలోనే ఉన్నారు తప్పితే బైండ్లో కూడా మాదిగ ఉపకులాల్లో ఒక కులం. సో మాదిగ అంటే ఒక మాదిగనే అని అనుకునే ఆలోచన నుంచి కొంచెం ఆలోచిస్తే డక్కలి కానీ, చిందు కానీ, బుడుగజంగాలు కానీ, లేకపోతే ఇతర చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో అవి దండోరాకు మద్దతుగా ఉన్నాయి. ఈ యాక్చువల్గా ఏంటి, 1 మాల 2 మాదిగ అనేది ఏ రాజకీయ పార్టీ అయినా ఎంపీ విషయాలలో చేస్తాయి. ఎస్టీ అనుకోండి, 1 బంజారా, 1 గోండ్ ఆర్ కోయ, ఈ కమ్యూనిటీకి ఇస్తాం ఏది 5 రిజర్వ్డ్ సీట్లలో. సో ఈ టర్మ్ అనేది ఇబ్బందికరంగా మారినది కాబట్టి అది ఇవ్వలేకపోయినా రేపటి వచ్చే అవకాశాల్లో మాదిగకు ప్రయారిటీ పెంచే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను విస్మరిస్తూ ఉన్నది, విహెచ్ కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ లీడర్లకి కండవ కప్పినటువంటి మరుక్షణమే వాళ్ళకి టికెట్ అనౌన్స్మెంట్ చేయడం, ఇదంతా కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి పార్లమెంట్లో దెబ్బపడేటువంటి అవకాశం లేదా? ఇప్పుడు నా విషయం వచ్చినప్పుడు పర్టికులర్గా చెప్తున్నా, అది ఎప్పటికైనా అది మంచి జరిగే సందర్భమే. విహెచ్ గారి విషయంలో మేలు జరుగుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ అందరికీ అయిపోతున్న క్రమంలో ఇంకేమున్నాయని ఒక ఆదుర్త డెఫినెట్గా ఉంటుంది. బట్ విహెచ్ గారు సీనియర్ లీడర్ అని కాదు, పార్టీకి ఒక మూలస్తంభం లాగా ఉండే వ్యక్తి. మామూలుగా ఏదో రాజకీయ పదవులతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు వచ్చింది కాబట్టి ఒక కాకలు తీరిన రాటు తేలిన కాంగ్రెస్ నాయకుడు వారు. కాబట్టి వారికి అన్యాయం జరుగుతుందైతే నేను అనుకోను. సేమ్ టైం నా విషయంలో కూడా ప్రతి సందర్భంలో మీ థంబ్నెయిల్స్ నుంచి మొదలు పెడితే మీడియా కథనాలు మొత్తం కూడా నా చుట్టూ జరుగుతున్నా నేను కూల్గా ఉండడానికి కారణం ఏంటంటే, 1 పార్టీ నాకు అవకాశం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళదు. రెండవది, ఇచ్చే అవకాశం ఎప్పుడు అనే సందర్భాన్ని పిసిసి అటు ముఖ్యమంత్రి గారు పైన ఏఐసిసి కూడా దాని మీద నిర్ణయం తీసుకుంటారు కాబట్టి పెద్దగా దాని మీద నేనేమి ఆలోచించడం లేదు. కానీ ప్రతిసారి ఇప్పుడు వరంగల్ అనేసరికి మొత్తం నా చుట్టే తిరిగింది. అయితే నేను అప్లై చేయలే అక్కడ కంటోన్మెంట్ అంటే ఎవ్రీ పోస్ట్ ఎలిజిబుల్ నేనున్న దాని దగ్గర ఇక్కడ దాకరికి ఇస్తే బాగుండు అనే కథనాలు వస్తాయి, దాని చుట్టూ చర్చ జరుగుతుంది, దాని తర్వాత పార్టీ నిర్ణయాలు అనుకూలంగా మారుతుంటాయి. బట్ నన్ను ఏం చేయాలనే దాని దగ్గర ఇటు ముఖ్యమంత్రి గారికి కానీ అటు అధిష్టానానికి కానీ ఒక స్పష్టత ఉంటుంది. కాబట్టి నా విషయంలో అది డ్రాగాన్ అవుతున్నది అంతే తప్పితే అది ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. రెండవది సీనియర్లలో కూడా మేమిద్దరము అంటే విహెచ్ గారు మేము ఇట్లానే కాకుండా
చాలామంది ఎలిజిబుల్ కాంగ్రెస్ సోల్జర్స్ ఉన్నారు. గాంధీ భవన్లో నుంచి మొదలు పెడితే క్షేత్రంలో జిల్లాల వరకు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సందర్భాన్ని బట్టి ఆయా పరిస్థితుల్లో వాళ్ళకు అవకాశాలు పెంచడానికో అవకాశాలు కల్పించడానికో కార్యాచరణ ఉంటుంది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, జెడ్పీటీసీలు కింది స్థాయిలో, కొంతమంది జెడ్పీ చైర్మన్లు, కొంతమంది ఎమ్మెల్సీలు, కొంతమంది చిన్న స్థాయిలో పనిచేసిన వాళ్ళకు సర్పంచ్లు, ఎంపీపీలు, ఇట్లా ఈ మార్కెట్ కమిటీలు, తర్వాత ఇతరత్ర ఏవైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటిల్లో కూడా అకామిడేట్ చేస్తారు. అంటే ఇప్పుడు సందర్భం ఏమైంది, గవర్నమెంట్ ఏర్పడి 80-90 రోజులు వచ్చేవరకే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ప్రభుత్వ కార్యకలాపాలు చక్కదిద్దుకోవాలి, పార్టీని చూసుకోవాలి. రేపటి రాజకీయ ఎత్తుగడలో బీజేపీని మళ్ళీ బీఆర్ఎస్ని ఎదుర్కొనే వ్యూహాలతో ముందుకు పోవాలి. ఆ క్రమంలో కొంత బయట నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి కల్పించలేక అనేది కాదు. ఇప్పుడు ఎంపీలు కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు సిట్టింగ్ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది క్రెడిబుల్ ఉన్న లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఆపర్చునిటీస్ ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే మేము బలపడడం ఒక ఎత్తు, ఎదుటి వాళ్ళను బలహీనం చేయడం ఒక ఎత్తు కదా. తర్వాత హైదరాబాద్లో కొంత పార్టీ పెర్ఫార్మెన్స్ పూర్గా ఉన్నది కాబట్టి హైదరాబాద్ టార్గెట్ కొన్ని నియామకాలు లేకపోతే కొన్ని అవకాశాలు ఇతర పార్టీల వాళ్ళకు, అంటే ముఖ్యంగా దానం గారి లాంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి కొందరికి చేయడం జరిగింది. కానీ రేపటి రోజున ఏ కార్యకర్త ఒక పని చేసిన స్థాయి నాయకులను ఎవరిని కూడా అవకాశాలు ఇవ్వకుండా ఉండదు. డెఫినెట్గా పథకాలు ఇతరాతర రూపంలో ప్రజలకు కూడా మేలు జరిగేది. రెండు, ఇటు పని చేసినందుకు నాయకులకు, కార్యకర్తలకు, అటు ప్రజలకు మాకు ఓటేసినందుకు కూడా బెనిఫిట్ చేస్తుంది తప్పితే ఏదో కేసీఆర్ మాదిరిగా ఎయిర్ దాగినాక ఏదో తెప్పదలిగేసినట్టుగా కాంగ్రెస్ వైనం ఉండదు. ఎందుకంటే ఇది కంటిన్యూస్గా ఒక 10-15 సంవత్సరాలు ఉండే ఏరా ఇప్పుడు ఈ సందర్భం కాబట్టి తెలిసి తప్పులు మేమేం చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు అన్నటువంటి వ్యూహాన్నే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం అక్కడ అమలు చేయడం జరిగింది. ఏంటి, వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా పార్టీలోకి తీసుకెళ్లడం జరిగింది. కారులో పూర్తిగా ఓవర్లోడ్ అయినటువంటి సందర్భంలో అదే బెడిసి పెట్టినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో గిట్టినటువంటి వాళ్ళ నేతల్ని కాంగ్రెస్ పార్టీ పిలిచి కండవలు కప్పుతూ ఉంటే నిన్ననో మొన్న జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుకొస్తూ ఉంది. లింగాల గణపురంలో కడియం శ్రీగారి పార్టీ కండవలుగా అంటే వచ్చేటువంటి పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళకి కండవ కప్పుతూ ఉన్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా తిరగబడ్డారు. ఎందుకంటే మేము జెండాలు మోసినాం, మా భుజాలు కాయలు కాసేలాగా. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే మళ్ళీ మీరు ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని ఏ విధంగా మీరు అనగదొక్కాలని చూస్తున్నారని చెప్పేసి ఒక కొట్లాట అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతాం. దానం నాగేందర్ను మీ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు అదే సందర్భం గాంధీ భవన్కి వచ్చి వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఖైరదాబాద్లో. కడియం శ్రీగారి జైన్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సింగపురం ఇందిరా సైతం కూడా ఖండించడం జరిగింది. ఎందుకు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతో కోఆర్డినేషన్ చేసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకు మరి ఉంటే ఇప్పుడు రెండు పార్శ్వాల మధ్యన కలయిక అనేది ఇమ్మీడియట్గా సాధ్యమయ్యే పని కాదు. తర్వాత వారి అవకాశాలు తీసుకుంటున్నారనే ఒక కోపం కూడా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇందిరా వరంగల్ టికెట్ అడిగిండ్రు, చాలా సీరియస్గా ట్రై చేసిండ్రు. ఆ క్రమంలో అది కడియం శ్రీగారి గారి కూతురుకు రావడం వల్ల కూడా కొంత వ్యక్తిగత వ్యతిరేకత ఉంటుంది. అయినంత మాత్రాన ఇది కంటిన్యూస్గా కొనసాగుతుంది అనేది ఉండదు. ప్యాసిఫై పార్టీ చేస్తుంది. డెఫినెట్గా పార్టీ అధిష్టాన నిర్ణయం అనే దాన్ని గౌరవించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సర్దుకుంటారు. ఇప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా కాంగ్రెస్లో మీరు చూసిండ్రు, వర్గంగా బయటపడి కాంగ్రెస్ పార్టీ అసలు ఖలాస్ అయింది, కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయింది అనుకునే కథనాలు వచ్చినాయి. కాంగ్రెస్లో కల్లోలం అని, కాంగ్రెస్లో పెద్ద నష్టం జరగబోతుంది గ్రూపులుగా, అవి తాత్కాలిక కొట్లాటలే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ మధ్యన వాళ్ళు వేరే పార్టీ నుంచి వస్తుంది కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది. అది వారం 10 రోజులు అయిన తర్వాత అది కూడా పెద్ద సమస్యగా సద్దుమణుగుతుంది. కాబట్టి పార్టీ అల్టిమేట్గా పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటిస్తూ ఉన్నాడు. దేనికోసం రెఫరెండం? అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలల టైంలో మీరు రైతుల కోసం చేసినటువంటి ఒక పని చెప్పండి. ఇది సంబంధించినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని ఒక్క హామీని మీరు నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసినా కేవలం మహిళలకు సంబంధించినటువంటి బస్సు ప్రయాణం తప్పించి ఇంకొక సంబంధించినటువంటి పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని మీరు భావిస్తూ ఉన్నారా? ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా రైతు భరోసా వేసినాం కదా, దాంట్లో దాదాపు 65 to 75% కంప్లీషన్ అయింది. ఎవరు కేసీఆర్ వేసినప్పుడు కూడా రైతు బంధు వేసినప్పుడు మీరు టైం పీరియడ్ తీసుకోండి. ఫస్ట్ డే నుంచి మినిమం 45 days లోగా వాళ్ళు కంప్లీట్ చేసి, కొన్ని అయితే 3 months కూడా చేసిండ్రు.
అసలు నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఆర్థిక అంశాల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ అనే దాని మీద ప్రాతిపదిక ఉంటుంది. కానీ ఖజానా కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు కేసీఆరే అప్పులు తెచ్చి ఇవ్వంగలేంది, ఆ అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వదా? ఇది రైతులు కానీ ప్రజలు కానీ గమనించాల్సిన అవసరం ఉంది. మొత్తం గీక్కొని అవతల పడేసిండ్రు. ఓడిపోతాను మరి ముందే తెలుసో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రతి శాఖ ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నది. అంటే ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఆర్థిక ఏమంటూ అవకాశాలు పెరుగుతాయా? అంటే ఈ అప్పులన్నీ చూపెట్టి ఏమైనా పథకాలను ఎగనామం పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. పథకాలు 6 గ్యారంటీలో మీకు మిగిలినవి చెప్పండి నాకు. దీని కింద ఈ హెడ్స్ కింద 6 గ్యారంటీల కింద మొత్తం 14-15 మేజర్ ఉంటాయి. మహాలక్ష్మి ఒకటి, లబ్ధిదారుల ఎంపిక అనేది మనకు గైడ్లైన్స్ రావాలి. ఎందుకు? ఏ ఆర్థిక ఏమంటాము నమూనా ఉన్న వాళ్ళను మనము ఈ లిస్టులోకి తీసుకురావచ్చు అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధే కాదు, రాబడిని బట్టి ఆదాయ పంపకం ఉంటుంది. పంపకంలో అంత ఉచితాలకో లేకపోతే ఇతరత్ర వాటికి చేసే అవకాశం బడ్జెట్కు ఉండదు. సో ఇప్పుడు 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఒక 15-20 రూపాయలు మనం చేయొచ్చు. సో రాబడి తగ్గడం వెనుక కారణం ఏంటి అని అన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు మేము ఇచ్చిన పథకాలకు వసూళ్ళు కూడా తగ్గుతాయి. ఇప్పుడు గ్యాస్ బండ ఉన్నది, మనకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తున్నాం. ఎంత? అది 500 రూపాయలకి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఎంతకు వచ్చింది? ఒక్కడి దగ్గర 900, ఇంకో దగ్గర 1000, ఇంకో దగ్గర 1200 ఇట్లా తీసుకున్నాం. సో ఈ ఆర్థిక భారం పడుతుంది. రేపటి రోజున పవర్ది ఉన్నది, రైతులకు పవర్ ఒక లెక్క అయితే ఇప్పుడు మనం 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ అనేది స్టార్ట్ అయింది. మూడవది రైతు రుణమాఫీకి సంబంధించి కూడా వంతుల వారీగా వేయడానికి నెలసరి ఆదాయ రాబడి తగ్గుదల కారణం ఏంటంటే కట్టాల్సినవి ఎక్కువ వస్తున్నాయి, రాబడి లేదు. పోయినసారి ఆయన రైతు రుణమాఫీ చేసింది కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని పెంచి ఆర్బీఐ నుంచి తెచ్చుకున్నాడు. అంటే నేను మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే నాకు ఇది కావాలని మోడీ కాడికి పోయి మొక్కేసరికి ఆయన ఆ తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. రేపు నేను అనుకుంటున్న జూన్ జూలై నుంచి రెవెన్యూస్ డెఫినెట్గా పర్ మంత్ మినిమం 6,000 to 8,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అప్పుడు వీళ్ళ మాదిరిగా ఆర్థిక దుబారాన్ని పక్కన పెట్టేసి అన్ని పథకాలకు సంబంధించిన అంశాలు ఇప్పుడు 93-95 వేల ఇండ్లు కట్టాలనుకున్నాం. అది బేస్ పడింది 100 రోజుల్లోపే. దానికి ఇండ్లకు అయ్యే ఖర్చును మనం నేరుగా ఎవరైతే లబ్ధిదారుల ఖాతాల్లోనే వేస్తాం. వాళ్ళు ఇల్లు ఎట్లా కట్టుకుంటారు అనేది వాళ్ళ డిజైన్. ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ అని ఒక నమూనా, అగ్గిపెట్టె లాంటి నమూనా ఇచ్చి కట్టుకుంటూ ఉండడం ఉండదు. వాళ్ళ ప్లేస్లలో కట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టానుసారం కట్టుకోవచ్చు. దానికి యాడ్ చేసుకొని 5 లక్షలకి యాడ్ చేసుకొని కట్టుకోవచ్చు. లేదు వాళ్ళకు ఇంటి స్థలం లేదంటే ఇంటి స్థలం కొనుగోలు చేసైనా కట్టుకోవచ్చు. ఇట్లా ఆర్థిక భారం ఎక్కువ ఉండే అంశాలు మనం జూలై ఆగస్ట్ నుంచి దాన్ని మొదలు పెడతాం. ఇప్పుడు విద్యార్థులకు ఉన్నది, ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయల ఆర్థిక హామీ ఉంటుంది. నోటిఫికేషన్స్ వస్తాయి కదా, వచ్చిన తర్వాత అప్లికేషన్ చేసుకుంటారు. వాళ్ళు కోచింగ్కి పోయే టైంలో వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి యువ వికాస్ దాని కింద ఇట్లా మీరు ప్రతి దాని కింద ఇప్పుడు ఆర్టీసీ వచ్చింది. ఆర్టీసీ వచ్చిన తర్వాత ఉచిత బస్సు అయితే వాళ్ళు దీన్ని మెచ్చుకోలేకనో ఆటో డ్రైవర్ల మీద పేమను ఆ పంచాయతీ పెట్టిన పరిస్థితి ఉన్నది. సో ప్రతిదానికి ఇప్పుడు అమ్మాయిలకు స్కూటీ అనేది ఉన్నది. వచ్చే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ఉంటుంది, జూన్ నుంచి మనకు స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి ముందు చాలా ఉన్నాయి. అప్పటికే ఇప్పుడు 3 నెలలకే ఈ 5 సంవత్సరాలు చేసి ఎందుకు చేయలేదని అడుగుతున్నారు వీళ్ళు. 10 సంవత్సరాల్లో వీడు ఏం చేసింది లేదు, పీకింది లేదు. రైతులకు నీళ్ళు ఎండిపోయినాయి అంటాడు, రైతులకు కరెంట్ లేదంటాడు. అంటే వీళ్ళు క్రియేట్ చేసే ఆర్టిఫిషియల్ ఇవేమంటాం వీటిని ఏమో అంటారు కదా, వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళు సెలబ్రిటీస్తో చేసే ఉన్నాయి చూడు, సెలబ్రిటీస్తోనేమో అప్పుడు చేసి ట్రోల్ చేసిరు కదా, అట్లా వీళ్ళే క్రియేట్ చేసి ఆ భూమి కానోళ్ళని కూడా పోయి పంటల మీద బండ పెట్టేసి పంట నాది పోయిందని చెప్పి ఫ్రంట్ పేజీలలో వార్తలు వేసి దాన్ని ప్రాపగండా చేస్తున్నారు. కానీ మరి పంట దిగుబడి వస్తున్నది కదా, మరి ఆ పంట ఎక్కడ పడినది? తెలంగాణ అంతా ఎండిపోతే 1-2 రైతులది చూపిస్తున్నారు. మేము అక్కడ కూడా ఏమన్నామంటే ఏ ప్రాంతాల్లో డ్రాట్ ఏరియా వస్తుందో అక్కడ ఏఓస్తో కానీ లేదంటే మండల ఆఫీసర్స్తో కానీ ఎంఆర్ఓస్తో కానీ ఎన్యుమరేషన్ కాకపోతే రైతులకు నష్టం జరిగితే ఆ డీటెయిల్స్ అన్ని సీఎంఓకి లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి లేకపోతే సంబంధిత ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి.
పవర్ లాట్లేదు ఒక ఏరియాలో, అది ఎలక్ట్రిసిటీకి సంబంధించి బట్టి గారికి ఇస్తే వారు రెక్టిఫై చేస్తారు. కానీ ఒక్క యూనిట్ తగ్గింది కూడా లేదు. వీళ్ళ ఉత్త డ్రామాలు అంతా కూడా ఒకటే. ఇప్పుడు వాళ్ళు రైతుల మీద ప్రేమ ఎట్లా చూపిస్తారంటే, ఆహా ఇల్లే రైతులకు. ఆయన మనోడు ఏమంటాడు కేసీఆర్, రైతు చెప్పు చాలా బలంగా ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని తీసుకొని కొట్టాల్సి వస్తుందని. మరి రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టిన రోజు నేను దేన్ని తీసుకొని కొట్టాల్సి ఉండే? లేడీస్ వాళ్ళు పాపం ఆడ రైతులు బాలింతలు తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు నేను ఎన్ని చెప్పులతో కొట్టాల్సి ఉండే? అంటే కనీసం వాళ్ళకు ఈ మనం ఏం చేసినాం రైతులకు అనే ఇంగితము తెలుస్తలేదు. రైతులను బేడీలు వేయడం ఒక ఎత్తు. ఈ మెనుమాముల మార్కెట్ మిర్చికి సంబంధించి కూడా ఒకసారి ఇట్లనే జరిగింది. ఎక్కడ రైతు అడిగితే, రైతు చచ్చిపోతే రైతులు ఇంట్లో ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు అని అన్నాడు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్. ఇంకేదో కామెంట్ కూడా చేసిండు. అది ప్రీతి, కానీ అగ్రికల్చర్గా మన రైతుకు సంబంధించి. సో నేనేమంటున్నా అంటే, రైతుకు ఈరోజు మాకెందుకు మమ్మల్ని చేస్తుండంటే, ఈయన చేసిన ఆగడాలు తట్టుకోలేకనే వీళ్ళు కాంగ్రెస్ వైపు వచ్చిండ్రు. ఆ రైతులు ఓట్లు వేస్తేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఈరోజు రైతు పంటకు వాళ్ళు కొంటలేరు, తక్కువ బోనస్ ఇస్తలేరు, తక్కువ కొంటుండ్రు అనేది మళ్ళీ ఒకటి స్టార్ట్ చేసింది. ఎక్కడ మార్కెట్లనైనా మేము ఇచ్చిన మెను ఏదైతే ఉన్నదో 2500 క్వింటాలని వరి ఎట్లా అన్నామో అది. మిల్లర్లకు సంబంధించి ఏదైనా అవకతవకలు జరిగినా ఇప్పుడు జనగాం విషయంలో సీఎం గారు రెస్పాండ్ అయిన తీరు మీరు చూస్తారు. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తేండి, రాజకీయం చేసుకోకండి. ప్రభుత్వం దృష్టికి తేండి, లోకల్ జిల్లా కల. ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఎన్నికల సందర్భంలో కోడ్ ఉంటుంది కాబట్టి రాజకీయ నిర్ణయాలుగా అవి ఉంటాయి కాబట్టి మీరు బ్యూరోక్రాట్స్ను, ఐఏఎస్ ఆఫీసర్లను, లేకపోతే సెక్రటరీని, ప్రిన్సిపల్ సెక్రటరీని సంప్రదించవచ్చు. లేదు మీరు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అవి చెప్పినా కూడా వాటిని ఇంటెలిజెన్స్ తీసుకొని డెఫినెట్గా కన్వే చేస్తుంది. కాబట్టి ఓట్ల కోసం రాజకీయాలు చేసే పని చేస్తుండే. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు కూడా బీజేపీలు ఇప్పుడే వాళ్ళకి గుర్తొచ్చింది. అది ఏంది ఏదో మొన్న అంటుండే కదా మనోడు మహేశ్వర్ రెడ్డిది ఏదో ఆర్ ట్యాక్స్ అని ఏదో అంటున్నాడు కదా. అయితే మోడీ మాదిరిగా మొత్తము భారతదేశాన్ని దోసుకునే ట్యాక్స్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీది ఉండదు. మీరే 12 అకౌంట్ సీజ్ చేసిండ్రు మాకు. తర్వాత మాకు ఎవరైతే ఏమంటారు పార్టీ ఫండ్ ఇస్తారో వాళ్ళ మీద ఐటీ దాడులు, సిబిఐ దాడులు చేసిండ్రు. మీరేమో 1000 కోట్ల రూపాయలు దండుకొని మీకు చందాలు ఇచ్చినోడు కాదు. కానీ పార్టీకి మాకు ఫండ్ ఇస్తారని చెప్పి వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు. కొన్ని అంశాల్లో వాళ్ళు ఆరోపణలు చేసి నేను అంటున్నా, ల్యాండ్ రెగ్యులరైజ్ అయింది, గతంలో కాలేదు, ఇప్పుడు అవుతుందని. ఇప్పుడు వారిదే ఉంటుంది, ఎవరిది? మహేశ్వర్ రెడ్డిదే ఉంటుంది. ఆయన బీజేపీ అని చెప్పేసి ఆయన ఏదైనా రియల్ ఎస్టేట్ కట్టడం ఉంటే ఆపితే ఊరుకుంటాడా? కోర్టుకు పోతాడు. కోర్టుకు కాకపోతే ఆయనకున్న సుప్రీంకోర్టు వరకు కూడా పోతాడు. ఆయనకున్న లీగల్ రైట్. నువ్వు బీజేపీ అయినవు చేయబట్టి నేను రియల్ ఎస్టేట్ చేసుకునే అవకాశం లేదు, నువ్వు బీజేపీ అయినవు కాబట్టి నువ్వు కంపెనీ నడుపుకునే లేదనేది కాంగ్రెస్ పార్టీ వైఖరి కాదు కదా. బిజినెస్ వేరు, పాలిటిక్స్ వేరు. ఒకవేళ అవినీతి అక్రమాలు జరిగితే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం, మా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా. మీకున్న సమాచారం ఏదైనా మాకు ఇవ్వండి, దాంట్లో లుకానాస్ ఉన్నాయంటే దాని మీద మేము రెక్టిఫై చేసే పని చేస్తాం. అంతేగాని 2-3 రోజులకు ప్రెస్ మీట్లు పెట్టేసి దాన్ని ఏదో బిగ్ బ్యాంగ్ చేసి వాళ్ళకున్న మీడియాతో బ్రేకింగ్లు పెట్టించుకుని బీజేపీ బాగుంది అని చెప్పుకునే ప్రయత్నం తప్పితే దాంట్లో కొత్తగా ఏమి అనిపించలేదు. ఎందుకు కిషన్ రెడ్డి కూడా అంటున్నాడు, ఏదో జిన్నా రాజ్యాంగం అంటున్నాడు, ఆయన పేరు మనోడు. ఈ ప్రభుత్వం మళ్ళా ఈ ఎన్నికల తర్వాత ఉంటుందా అని అంటున్నాడు. ఈ ప్రభుత్వాన్ని ఎవడేం పీకేది లేదు. ఎందుకంటే ఒకవేళ అదే కనుక జరిగితే ఉన్న బీజేపీ నాయకులు ఈ ఊర్లో అయితే ఉండరు. అట్లా తిరగబడి కొట్టే కాడికి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం బంద్ చేయడం. ఎందుకంటే ఇదేం మహారాష్ట్ర కాదు, ఇదేం నార్త్ ఇండియా కాదు. కేసీఆర్ను తరిమి కొడటానికి ప్రజలందరూ బయటకు వచ్చి ఓటు వేసిండు. ఈ ఉన్న ప్రభుత్వాన్ని ఏమన్నా మీరు డిస్టర్బ్ చేసే తెలుసుంటే ఒక్కడి ఇంట్లో ఉండడు. ఎవడు బీజేపీలు చేస్తారో లేకపోతే ఇంకెవడైనా చేస్తాడో అది ఇక మామూలుగా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలను పడగొట్టచ్చు, వాటిని అట్నే మేము నడిపించవచ్చు అనే కాలం చెల్లిపోయింది. అసలు మోడీకే మొండి వారిపోయింది. ఇప్పుడు గెలుస్తాడో లేదో తెలియని పరిస్థితిలో ఉంది. ఇంకా ఆయన డబుల్ ఇంజన్ సర్కార్. ఏ ఇంజన్ సర్కార్ రా బాబు? అసలు మీకు ఇంజనే లేదు. అసలు మీకు ఏడ ఉన్నది? ఏమైనా ప్రభుత్వాలను తెచ్చుకోవడం, ఆడ సన్నాసిరాములను చేర్చుకోవడం, కథం ఆడగొట్టి మళ్ళీ మతం అని పెట్టి చెప్పడం తప్పితే వాళ్ళు కొత్తగా చేస్తున్నది ఏమున్నది? ఈ దేశంలో చేసేది ఏమున్నది? ఏ రోజు భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనని బీజేపీ ఈరోజు దేశభక్తుల పార్టీ అయింది. మనోడు పరకాల ప్రభాకర్ అన్నది చూసి నేను చాలా చిన్న స్టేట్మెంట్, అది చాలా అర్థం ఉన్నది. ఎప్పుడు వీళ్ళకి అసలు
వీళ్ళ రూపం ఎక్కడున్నది, వీళ్ళ కొట్లాట ఎక్కడున్నది, వీళ్ళు ఇంకొచ్చి వీళ్ళు దేశభక్తులు అయిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళని దేశద్రోహులు చేస్తున్నారు వీళ్ళు. అంటే ఏంది, స్వాతంత్రం తెచ్చినోడు ఏదో చీమలు పెట్టిన పుట్టలు వచ్చి పాములు పండినట్టు. అసలు వీళ్ళకు ఈ దేశానికి ఏం సంబంధం, ఈ దేశ సనాతన ధర్మంతో వీళ్ళకి ఏం సంబంధం, ఈ దేశ హిందూ ధర్మంతో ఏం సంబంధం, హిందుత్వం ఎప్పుడు పుట్టిందో కూడా ఎరకలేని సన్యాసులంతా కూడా ఇలా మేము హిందువులం అని కూడా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇలా ఏమంటారు, రామ మందిరంకు శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ, సోమనాథ్ టెంపుల్ను కట్టింది సర్దార్ వల్లభాయ్ పటేల్తో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ఆలోచనలు హిందుత్వానికి మేము పునాది వేసి మేము దాన్ని బలంగా చేస్తే మేము హిందువులు. ఈ కాషాయం కలర్కే కలంకం తెస్తున్నారు వీళ్ళు ఈ కాషాయ కలర్ వేసుకొని. నిజమైన భక్తులు, నిజమైన హిందువులు వీళ్ళని చూసి సిగ్గుపడే కాడికి వచ్చింది. అబద్ధాలు చెప్పుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అసలు ఆయన మనోడు అన్నదాన్ని జిన్నా రాజ్యాంగం అంటే కాశ్మీర్లో ఈయన మరి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు అప్పుడు కిషన్. మరి జిన్నా రాజ్యాంగం అమలు చేసిండు అయినాడు. కొంచెమన్నా దిమాకు ఉండదు, మంత్రులు చేస్తారు కనీసం గింతన మెదడు ఉండదు వీళ్ళకి. ప్రధానమంత్రి సైతం అబద్ధాలు ఇట్లా ఆడిపడేస్తాడు. అబద్ధాలకు వీళ్ళొక పెట్టని కోటగా మారిపోయింది బీజేపీ. కాబట్టి అలా వీళ్ళ మాటలు పట్టించుకోరు. నా దృష్టిలో బీజేపీ బీఆర్ఎస్ అనేది కూడా వేరే కాదు, ఇంకేదో నటిస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ కమలం గులాబీ ఎప్పుడు విడిపోయినాయి, ఎక్కడ విడిపోయినాయి. ఏదో వాళ్ళు ఇప్పుడు ఎంఐఎంలు కొంత కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతుండేసరికి కిషన్ రెడ్డి అంటుడు ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటుండు. మరి ఏం చేసినావు, కేసీఆర్ మీద కేసులన్నీ ఈయననే మంత్రిగా ఉన్నాడు కదా, ఏం చేసిండు కిషన్ రెడ్డి, ఏం చేసిండు? ఆయన మంత్రిగానే ఉన్నాడు కదా ప్రభుత్వంలో. ఒక్క కేసు ఇంత అవినీతి మీద ఎప్పుడు పెట్టలేదు ఎందుకు? కాంగ్రెస్ కాళేశ్వరం మీద రాజకీయాలు చేస్తుంది అంటారు కదా, సిబిఐకి ఏమని అంటారు. సిబిఐకి ఇస్తే మంచిగా సంకలేసుకొని కామ్గా కూర్చుంటాను. దాని మీద ఎవరు బాధ్యులో ఎవరు. శ్రీధర్ బాబు కూడా ఉన్నాడు, సిబిఐకి అప్పచెప్పాలి కేసు అని. ఆయన రికమెండేషన్ చేసిండు దానికి. ఇక్కడ కాకపోతే మేము ఇక్కడ ఏమంటారు, సిబిసిఐడినా స్పెషల్ ఒక కమిటీని వేయడమా, లేకపోతే ఆల్ పార్టీకి వేయడమా? ఇప్పుడు ఎలక్షన్ల ముందు చేస్తే ఏమంటారు, కంప్లీట్గా ఇది నీ రాజకీయ కక్ష సాధింపు అంటారు. కాబట్టి దాంట్లో డిపార్ట్మెంటల్ రివ్యూస్ జరగని, దాంట్లో ఎక్కడెక్కడ తప్పులు జరిగినది రాని వచ్చిన తర్వాత దాన్ని వర్షం బట్టి ఏది చూసినా స్కామ్లే వెళ్తున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ ఒక స్కామేనా, కాళేశ్వరం ఒక స్కామేనా, నువ్వు ఏడవో ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా మొత్తం వాళ్ళు హవాలాతో చేసిన ఈ హవాలా పనులన్నీ కూడా రేపు ప్రభుత్వం చేస్తుంది. కానీ బీజేపీ 9.5 సంవత్సరాలు చేయకుండా ఇమ్మీడియట్గా మీరు వాళ్ళని కాపాడుతున్నారంటే చూసినా, కాపాడింది మోడీ షా. కళ్ళు ఉండి కూడా చూడకుండా ఉన్నది ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఈ డ్రామాలన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఏం నడవవు. డెఫినెట్గా నేను అనుకుంటున్న ఇంకా బలంగా 12 నుంచి 14 సీట్లు గెలవడానికి ప్రజలు సమాయత్తం అవుతున్నారు. ఈ ఇంటర్నల్గా కొన్ని జరిగే వీటిని ఈ సీట్ల వ్యవహారాలు ఇవన్నీ చూసి ఇదేదో సందిట్లో సడమియా లెక్క వీళ్ళు సంకల కెలిగిలే పెడతా ఉన్నారు. ఇప్పుడు మీ సంబంధించినటువంటి అభ్యర్థులను డమ్మీ అభ్యర్థులను పెట్టడం జరిగింది 4-5 చోట్ల. కేవలం బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టినాయి అన్నటువంటి వ్యాఖ్యలని బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు చేసినటువంటి వ్యాఖ్యలు. కాంగ్రెస్ క్యాండిడేట్లని ఎవరు పెట్టినా కూడా స్థానిక ముఖ్యులతో పాటు ఏఐసిసి సంప్రదింపులతోని క్యాండిడేచర్ డిక్లరేషన్ జరుగుతుంది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన క్యాండిడేటు వీకెండ్ క్యాండిడేట్ని పెట్టదు. అదేదో కేవలం రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉన్నట్టు వారి మీద ఆరోపణ చేస్తే మరి ఆడ సిఈసి ఎందుకున్నది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ వాళ్ళతో మిలాఖత్ అవుతుందా? అంటే ఒక అర్థం లేని వాదనలు. దాంట్లో ఊరికే కనీసం ఆలోచిస్తే తెలిసేవి అవన్నీ కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అల్టిమేట్ డిసిషన్ మేకర్ అయితే ఒక మాట అనుకుందాం, దయాకర్ లాంటి వాడిని ఖాళీగా ఉంచుతాడా? మీన్స్ ఎన్నో వేదికల మీద చెప్పిండ్రు వారు. ఎందుకు చెప్పిండ్రు? పరిస్థితులు, సందర్భాలు, ఆయా ఒత్తిళ్ళు కూడా కొన్ని ఉంటాయి, సోషల్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మాదిగకు ఇవ్వాలనే ప్రెషర్ ఎందుకు పెరుగుతున్నది? ఒక మూమెంటం ఉన్నది అక్కడ. అలాంటప్పుడు ఆల్టర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా సీటు విషయంలో కూడా 9 మాల మాదిగా అయిన తర్వాత 10th సీట్ మాదిగకి ఇవ్వాలని సామ్యుల్ గారికి ఇవ్వలేదా? మరి మేము కూల్గా ఉండలేదా? ఎందుకు పార్టీ అనుకుని నమ్ముకున్నోడు ఉంటాడు. కాబట్టి ఈ 17 సీట్లలో కూడా మ్యాక్సిమం గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళకే ఇస్తారు తప్పితే ఓడిపోమని సీట్ ఇచ్చడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మాకేం తక్కువ,
ఓడిపోతానికి బీజేపీ గెలుస్తానికి మేము చేస్తామా, ఆ ప్రయత్నం చేస్తామా? కాబట్టి అవన్నీ కూడా అర్థం పర్థం లేని రాజకీయాల కోసం ఏది మాట్లాడినా జనం నమ్మిపోదురు కాక అనే ఆలోచనతో ఉండడం అనేది రాజకీయ దివాలా కోరుతాను. అట్లా జరగడానికి అవకాశం లేదు. ఇంకా నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీకి బయట పార్టీ వాళ్ళని తెచ్చుకొని పెడుతున్నారు. మా దాంట్లో ఉన్న కాంపిటీషను మీరు చూడు, ఇప్పుడు వరంగల్లో చూడండి, మనం దయాకరణ తెచ్చుకున్నాం ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఫ్రమ్ బీఆర్ఎస్. అవును, మళ్ళీ అక్కడ మాదిగ సామాజిక వర్గం వల్ల మాదిగనే. కానీ కావ్యకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక కంపల్షన్. అవి రాజకీయ కారణాలు కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. కానీ చెప్పాల్సినవి మాత్రం ఏముంటుంది? ఎందుకు కడియం శ్రీహరి గారు క్రెడిబుల్ లీడర్ కాకుండా పోయింది? ఆయన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే ఆయన ఒక సీనియర్ లీడర్గా ఉన్నాడు. కోర్స్ చాలామంది ఆయన మాదిగా కాదు, ఇట్లా కాదు, అట్లా కాదంటే, ఏ సామాజిక వర్గమైనా సరే ఒక కులం కంటే ఒక కులం గొప్పదేమి కాదు. అన్ని కులాలు సమానమే రాజ్యాంగబద్ధంగా చూడాలంటే. ఆ కులం చిన్నది, దానికి లేదనంటే మరి వెలమలు కూడా చిన్న కులం ఉండే, మరి రాష్ట్రాన్ని కూడా పరిపాలించలేదు. మీరు ఎట్లా పరిపాలిస్తారని అడుగుతామా? పెద్ద కులమే పరిపాలించాలంటే మరి మాదిగలే ముఖ్యమంత్రులు కావాలి. మరి దాని కొరకు ఎందుకు కొట్లాడతలేరు? ఇదంతా ఉంటుంది. కానీ నా పర్సనల్గా కానీ నేను చెప్పాల్సి వస్తే, మందకృష్ణ గారి మూమెంట్ ఎప్పుడు కూడా టువార్డ్స్ మాదిగా ఉంటుంది. అది ఆయన ఒక స్టాండర్డ్ థియరీ. కాబట్టి తనను దండోరా విషయంలో మేము ప్రశ్నించలేము, దండోరా డిమాండ్ విషయంలో ప్రశ్నించలేము. ఆయన అడిగే దాంట్లో స్టాంటిటీ ఉంటే మేము దానికి సమాధానం చెప్పగలుగుతాం, కానీ ఎదిరించాం. వై? బికాస్ అకాడమిక్గా తను చెప్తున్న అంశాలు వాస్తవాలు ఉన్నప్పుడు కాదని. కానీ నేను మొన్న కూడా తనతో కలిసి మాట్లాడినప్పుడు ఏదో టీవీ డిబేట్లో కూడా చెప్పిన, భాజపాకు ఓటు చెయ్యమని కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దు. ఓకే, భాజపాను మాదిగలకు మరింత మేలు చేయమని, 3 సీట్లు మాదిగలకు ఇవ్వమనండి బీజేపీ. లేదు రేపు వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ మాదిగని చేయమనండి. ఇంత కష్టపడుతుండగా మా కృష్ణన్. అసలు మోడీ వాళ్ళు మొన్న మీటింగ్, అంత పెద్ద మీటింగ్ అసలు ఎక్కడిది? 8 సీట్లు బీజేపీకి వస్తాయా? మరి మందకృష్ణ గారికి ఏమైనా చేయమనండి. వర్గీకరణ అంటే చేయలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉండదు. అసలు నా దృష్టిలో 100 రోజుల వర్గీకరణని వెంకయ్యనాయుడు గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టించుకున్నాడు. దానికి మా రేవంత్ రెడ్డి గారే అంతా అప్పుడు ఆ మీటింగ్ ఏర్పాటు చేసిందంతా కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే మా కృష్ణకి ఏదో కోపం, ఈ బీజేపీ చేయబట్టే ఏదో వస్తున్నది. కానీ ఆ రోజున 100 రోజుల వర్గీకరణ అంటే 10 సంవత్సరాలు అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మోడీ గారు వచ్చి కొత్త డ్రామా మొదలుపెట్టిండు. నేనున్నా మళ్ళీ నీకు నేను అని అంటాడు. ఏంటిది ఒక ఏదో సబ్ కమిటీ లాంటిది అట్లాంటిది ఏదో వేసి మళ్ళీ కోర్టులో ఏదో చేస్తున్నామని చెప్పింది. ఇవన్నీ ఓట్లు దండుకోవడానికి బీజేపీ చేస్తుంది. నేను అంటున్నా, అంత ప్రేమ మాదిగల మీద ఇప్పుడు ఉంటే డెఫినెట్గా రేపు బీజేపీ వచ్చే ఎన్నికలన బీజేపీ అభ్యర్థి, మా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించమని ఉన్న బీసీని కూడా వీకేసిన రాళ్ళు బండి సంజయ్ని. అంటే వాళ్ళు కొట్టుకొని చంపుకోవడం ఎట్టనో వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. వాళ్ళు బీఆర్ఎస్ని గెలిపించడానికి పాపం తాపత్రయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఎంపీలు మాకు వస్తాయనే ఒక ఒడంబడికతోనే కదా మొన్న ఎన్నికలకు పోయింది. కాబట్టి ఇవాళ ఎన్ని డ్రామాలు చేసినా కూడా కాంగ్రెస్కు ఈరోజు ప్రజలు పట్టం కట్టిండ్రు. ప్రజలు గెలిపించిండ్రు కాంగ్రెస్ను. మా నాయకత్వం మీద ఎంత మేము అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా, ఏ సమస్యలు ఉన్నా వాటిని అధిగమించగలరు, వీళ్ళే మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలరు అనుకున్నారు. ఇలా ఒక టిల్ట్ ఇటు మళ్ళిన తర్వాత ఒక మంచి సమర్థుడైన నాయకుని ఇలా ముఖ్యమంత్రిని చేసుకోగలిగినాం. సో తెలంగాణ సమాజం అంతా సంతోషంగానే ఉన్నది. ఇప్పుడు మన బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఎట్లొచ్చిండు రేవంత్ రెడ్డి కావద్దు కదా, ఎట్లయితాడు, వీళ్ళకి అట్లున్నది. కాబట్టి డెఫినెట్గా అది జీర్ణించుకోండి. రేపు భవిష్యత్తులో మంచి సర్వతోముఖాభివృద్ధితో కూడిన తెలంగాణను కాంగ్రెస్ హయాంలోనే చేయగలం. మేము ఇచ్చిన తెలంగాణను మేము మాత్రమే అభివృద్ధి చేయగలుగుతామని చెప్పినాం. అది చేసే అదృష్టం, అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంతే తప్పితే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రభుత్వానికి సంబంధించినవి ఇట్లాంటి ఏవి ఉన్నా ప్రజల పక్షాన మీరు కొట్టాడే తీరుగా ఉంటే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురండి. అన్నీ అంతా మేమే చూడలేము కదా. మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని వీలైతే కలిసి ఇవ్వండి, లేదంటే విమర్శల రూపంలో చెప్పండి, లేదంటే ఒక ప్రెస్ మీట్తో అని చెప్పినా కూడా తీసుకుంటాం, లేదంటే
ఎవరైతే బాధ్యులు ఉంటారో స్థానికంగా వాళ్ళకి ఇస్తే. మొన్న ఒక లిస్ట్ ఇచ్చింది మరి రైతుల ఆత్మహత్యలకు సంబంధించినటువంటి దాంట్లో 220 పేర్లు ఇచ్చింది, మరి దానిపైన ఏమన్నా 200 ఇప్పుడు ఒకటి దానికి రైతు చావును నువ్వు నేను కనిపెట్టలేను. అది ఎంత దుర్భరమైన పరిస్థితి అని అంటే ఒక రకమంగా డిక్టోరియల్ డెత్స్ అవుతున్నాయి కొన్ని సందర్భాలు. అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంత పెయిన్ఫుల్గా రైతు చనిపోతున్నప్పుడు వాటికి సంబంధించిన అంశాల్లో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయో మనిషిగా మనం ఆలోచించాలి, పాలకునిగా పక్కన పెట్టండి. అలాంటి సూచనలు చేసినా మీరు పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితులు రాకుండా రేపు మేము చేస్తాం. కానీ ఈ 3 నెలల కాలాలని అని చెప్పి ఒక లిస్టు పట్టుకొని వచ్చిందని అన్నారు కదా, దానికి సంబంధించి నష్టపరిహారం మనం ఇవ్వాలి. ఇప్పుడు రైతు చావుకు 3 నెలల పాలనే కారణం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. 10 సంవత్సరాలు పరిపాలించినోడు ఈ 3 నెలల కాలంలో చచ్చిండ్రు అని నేను అంటే అది రైతును అవమానించడం ఒక రకంగా. నేనేమంటున్నంటే భవిష్యత్తులో లేకుండా చేయడానికి మనమేం చేద్దాం, ప్రతిపక్షంగా మీరు, అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేద్దామో ఆలోచిద్దాం. రెండవది, మేము పంటకు వచ్చిన దిగుబడికి సరైన మద్దతు ధర ఇస్తున్నామనే ఒక చార్ట్ పెట్టినాం రైతు డిక్లరేషన్. బోనస్ కూడా ఇస్తా అన్నారు. బోనస్ అసలు చార్ట్ పెసర్లకింత, కందులకింత, లేకపోతే జొన్నలకింత అని అప్పుడే రైతు డిక్లరేషన్లో ఇచ్చినాం. వాటికంటే తగ్గితే మమ్మల్ని నిలదీయండి. రైతు చావడానికి కారణం వెతకకుండా మనం రైతు చావును రాజకీయం చేయొద్దు అనేది నా ఉద్దేశం. తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా. అట్లని కూడా నేను దేశాన్ని విమర్శించవచ్చు. విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు. కానీ రైతు ప్రాణం అందరికంటే ముఖ్యం. రైతు బతకడం మాత్రమే ముఖ్యం. రైతు లాభం రాకపోయినా నష్టం లేదు. రైతు పండించిన పంటకు ఇలా పంట పండించినాం, 40,000 ఒక ఎకరాకు పెట్టినాం వరికి, 40,000కు 40,000 50,000 రానక్కర్లేదు. కానీ రైతు మిగిలితే చాలు. అట్లాంటి పంటలు 100 పండిస్తారు. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది ఆలోచిస్తున్నది. ఇప్పుడు మనకు బతుకునిచ్చే రైతు తను చావడం ఏంటి? తన పంటతో మనకు బతుకునిస్తాడు, కానీ తను చావడం ఏంటి? అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తే. అలాంటి సందర్భాలు ఎంత ఫ్రీ అయితే అంత ఫ్రీగా చేసుకునే, అంటే రైతు స్నేహపూర్వక ప్రభుత్వంగా ఇది భవిష్యత్తులో మీకు అన్ని ప్రభుత్వాల కంటే భిన్నంగా రాజశేఖర రెడ్డి గారు చాలా రైతు నాయకుడిగా, రైతు బాంధవుడిగా వెలుగొంది. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిండు, స్వయంగా రైతు కాబట్టి. సో ఏదో రైతు కుటుంబం అంటే మనం చదువుకుంటాం, అమ్మాయి కష్టం చేస్తే మనం చదువుకుంటాం, అది వేరు. కానీ తను కూడా రైతుగా ఉన్న పరిస్థితులు కూడా చెప్పిన పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి అందరం కూడా రైతు బిడ్డలమే, మేమందరం కూడా రైతులకు నష్టం జరిగితే మేమేదో చూస్తూ ఉండము. మా ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తాం, విన్నపిస్తాం, అవసరమైతే డిమాండ్ కూడా చేస్తాం. నష్టం ఏం లేదు. ఎందుకంటే రైతు కంటే నా దృష్టిలో ఇప్పుడు ఈ దేశంలో అన్ని ప్రభుత్వాలకు రైతే సమస్య అవుతున్నది. కారణం ఏంటి? వ్యవసాయం. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. సరైన పంట విధానంతో పాటు రైతుకు అవగాహన పెంచుతూ లాభదాయకత తెచ్చి రైతును బతికించి దేశం బతకాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నూతన వ్యవసాయ పద్ధతులు వచ్చినాయి, అందిపుచ్చుకోవడంలో గ్రామీణ నిరుపేద రైతు కొంత వెనుకబడి ఉన్నాడు. ఆ సౌలభ్యాలని మనం ఇవ్వాలి. ఇప్పుడు రైతు బంధుతో ఆర్థిక సహకారం ఇచ్చినట్టుగానే ఈ ఏదైతే నూతన వ్యవసాయ విధానాలు వచ్చినాయో, లేకపోతే పంట విధానాలు వచ్చినాయో, లేకపోతే విత్తన విధానాలు వచ్చినాయో, వాటిని రైతుకు అవగాహన పెంచే విధంగా పెంచితే ఏమవుతుంది? నష్టం రాని పంట ఉత్పత్తిగా వస్తుంది. అలాంటప్పుడు రైతు చావు ఎందుకు ఉంటుంది? అది వ్యక్తిగత సమస్యలతోనే ఉంటుంది తర్వాత. కానీ సో ఒక పంట పండిస్తే 1,00,000 రూపాయలు రావాలనుకుంటే పంట ఖర్చు 70,000 అయితే వచ్చేది 50,000 అయితే రైతుకు సమస్య అవుతున్నది. 50,000 లాస్ అవుతున్నది లాభం లేకుండా. దీన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్రాప్ స్టడీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారికి, తుమ్మల గారికి కూడా భవిష్యత్తులో ఒక నోట్ మన వీళ్ళు రైతు స్వరాజ్ వీళ్ళంతా కలిసి ఇస్తున్నారు. ఎందుకంటే అందరం ఒరే కాదు, కొందరు జొన్నలు వేయచ్చు, కొందరు కందులు వేయచ్చు, కొందరు పెసలు వేయచ్చు, కమర్షియల్ కూడా పసుపు, మనకు నిజామాబాద్ ఏరియా లాంటి పసుపు వేయచ్చు. సో వాటర్ వస్తున్నదనే దాంట్లో ఉత్పత్తి పెరిగితే డిమాండ్ తగ్గుతున్నది. అప్పుడు వడ్లు కొనేటోళ్ళ శాతం తగ్గి మార్కెట్లలోనే ఉంటున్నాయి, లేదంటే ఐకేపీ సెంటర్లలో ఉంటున్నాయి. సో మనకున్న
సాంద్రమైన భూములు చాలా బలమైన పంటలను ఇస్తాయి. వాటిని తెలంగాణ మనం స్టడీ, ఎందుకంటే ఇక్రిసాట్ కూడా ఇక్కడే ఉంది, ప్రపంచ పేరుగాంచిన వ్యవస్థ ఏంటి మన పక్కన తలాపునే పర్రాన్ చెరువులో ఉన్నది. అట్లాంటి సంస్థలని వ్యవస్థల్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటున్నా ఇది చాలా చిన్న సమయం, 3 months 4 months అనేది ప్రభుత్వానికి. మీరు తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ చాలా క్వాలిటేటివ్గా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఐడియాలజీ ఉంది అట్లా చేయాలని, క్యాబినెట్ కూడా అటువైపు ఆలోచిస్తుంది. ప్రతి శాఖ కూడా నూతనత్వాన్ని ఆపాదించుకోవడంతో పాటు మెరుగైన సేవను ప్రజలకు ఎట్లా ఇవ్వచ్చు, పెరిగిన బడ్జెట్కు అద్భుతం క్రియేట్ చేయవచ్చు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేటోళ్ళం ఇదంతా. మెరుగైన ఒక ఏమంటాము క్వాలిటీని తీసుకురావడానికి అన్ని శాఖలు, ఇప్పుడు హెల్త్ ఉన్నది, హెల్త్లో ఒక 10,000 కోట్లు మనం ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూరల్ హెల్త్ అంతా బాగుపడుతుంది. ఒక 20-30 వేల కోట్లు కనుక మనం ఏంది రూరల్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్స్ మీద పెట్టగలిగితే నీకు గవర్నమెంట్ స్కూల్సే చాలా పటిష్టమైన స్కూల్స్ అవుతాయి. ప్రైవేట్ స్కూల్స్ను విమర్శించడం పక్కన పెట్టి మన స్కూల్స్ను బెటర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి మండలంకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుకున్నాం. దాంతో ఒక డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది, డ్రాస్టిక్ మూవ్ అవుతుంది. సో ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేని పేద కుటుంబాలు ఈ స్కూల్స్లో మనం చదివించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా ఒక నూతన ఆలోచనతో ముందుకు పోవడానికి భవిష్యత్తు ఉన్నది. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ఊరికే రాజకీయాలే వీళ్ళు. సరే రాజకీయాలు చేయడానికి నేను కాదనను, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కువ రావాలని బీజేపీకి ఉంటుంది, నాకు ఎక్కువ రావాలని బీఆర్ఎస్కి ఉంటుంది. ఎవరికి ఎక్కువ చేయాలనేది ప్రజలకు ఉంటుంది. కాంగ్రెస్ న్యాచురల్గా మాకు ప్రభుత్వాన్ని ఇచ్చిన వాళ్ళు ఇక నార్త్ తెలంగాణలో కొంత నష్టపోయినాం, అది భాజపా వల్ల. భాజపా ఒక డిఫరెంట్ పరిస్థితుల్లో అది అక్కడ బలపడ్డది. కానీ నార్త్ తెలంగాణలో కూడా బలమైన పార్టీగా అవతరిస్తుంది. అంటే తెలంగాణ ఏర్పడ్డ కాంచి కూడా, అంటే తెలంగాణ ఏర్పడక ముందు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఇంత బలంగా లేదు. తెలంగాణ వచ్చినాక 6 సీట్ల నుంచి 64 సీట్లకు వచ్చినాం. 64 సీట్ల నుంచి ప్రజలు మమ్మల్ని 100 సీట్లకి ఎట్లా మా పాలనతో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారో మేము వాళ్ళకి అంత సేవ చేయాల్సిన అవసరం ఉంది. అంత బలంగా ఉన్నప్పుడు పదే ఎందుకు భయపడతా ఉన్నాడు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? భయం ఏం లేదు, నన్నేమో కూల్స్తారట, నా సీట్ని ఏమో గుంజుకుంటారట అని చెప్పేసి పదే ఎందుకు భయం కదా ఇది? ఏమంటారు భయం అనే దానికంటే కూడా ఈ అధికారులను ఎక్స్పోజ్ చేయాలిగా, ఊరికి నోరుండి మాట్లాడుతులను ఎక్స్పోజ్ చేయాలిగా. ఎవరు వాళ్ళు, ఏ స్థాయి వాళ్ళు? ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి, ఒక కేంద్ర ఓబీసీ సెల్ బీజేపీ అధ్యక్షుడు, ఒక ఎమ్మెల్యే, వీళ్ళు షిండేలు అంటారు. పిచ్చి నాకు తిక్కలేదు. షిండేలు సహకరించేది బీజేపీకి. మీ షిండే ఎవరో దీంట్లో చెప్పు, మీకు అనుకూలంగా ఉండేటోడు. బీజేపీ అంటేనే చీత్కరించుకునేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు దీంట్లో. ఏమున్నది బీజేపీకి అయిపోతే 8 సీట్లతో ఆయన ఏం చేస్తాడు? మరి ఎందుకు అంత భయం? మరి అంటే వీళ్ళు ఎందుకు అంటున్నారు? వీళ్ళకి ఎక్కడ 3 పార్టీలు కలిసినా కానీ స్పష్టమైనటువంటి మెజార్టీ కూడా లేదు. మెజారిటీ వాళ్ళు 3 కలిసినా రారు. అవును, ప్రభుత్వాన్ని వదిలేసి వీళ్ళు రారు. ఇంకా షిండేలు ఎక్కడి నుంచి పుడితే అంటే తెలివి తక్కువ వాళ్ళు అనుకోవాలన్నా తలకాయ లేని వాళ్ళు అనుకోవాలి. దాని గురించి పట్టించుకోవద్దు కదా ముఖ్యమంత్రి. పట్టించుకోవద్దంటే వీళ్ళ రాజకీయ దుర్నీతిని ప్రశ్నించాలి కదా. బీజేపీ రాష్ట్రాల్లో ఏం చేస్తుందో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. ఇదే మామూలు శిఖండి కాదు ఇది. డ్రామాలు ఇటువైపు నడుస్తుంది, అటువైపు మేమే రాజ్యాంగాన్ని అమలు పరుస్తామంటారు, ప్రభుత్వాన్ని కూల్చేది వీళ్ళే. అదంతా ఎట్లా ఉంటుంది వీళ్ళదంటే సెకండ్ రాజకీయాలు ఇట్లనే ఉంటాయి, 2 తలలు. ఒకవైపు వాళ్ళే భారత రాజ్యాంగాన్ని మేమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజుడు అది ఇది అంటే రేపు మొత్తం బీజేపీలో ఉంటుంది చూడండి మీరు. April 14th ఎన్నికలు కాబట్టి మళ్ళీ రాజ్యాంగాన్ని కూల్చేది వాళ్ళే, దళితుల మీద దాడులు చేసేది వాళ్ళే, మహిళల మీద దాడులు చేసేది వాళ్ళే, మళ్ళీ మేమే వీళ్ళ పక్షాన్ని ఉంటామని అంటారు. అట్లనే ఇలా బీఆర్ఎస్ కూడా బీజేపీకి తలొగ్గి చచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజల పాలన పైన దృష్టి సారించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే వలసలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఒక 35 మందిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బీజేపీ వాళ్ళని కొంతమంది లాక్కొని ఈయన బీజేపీ పార్టీ వైపు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆరోపణ అది కూడా ఊహాగానాలే. ఇక్కడ 64కు బీఆర్ఎస్ వాళ్ళు వస్తారంటే ఇంక 80 అయితే ఇక్కడ స్ట్రాంగ్ మెన్ అవుతాడు. కానీ ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? బీజేపీకే
తలా తోక లేదంటున్నాయి. ఇప్పుడు బీజేపీకి 170-180 సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నది కేంద్రంలో. ఇది పక్కన పెట్టు, అసలు ఇక్కడ వాళ్ళని అక్కడికి తీసుకుపోతారనే ఒక పిచ్చి కూతలు ఏవైతే ఉన్నాయో తెలివి తక్కువ ఇవన్నీ స్టేట్మెంట్స్ అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న దాంట్లో ఎందుకు మీకు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటున్నారని అంటున్నారు కదా మీరు, అక్కడ వాళ్ళు అడ్డుకుంటున్నారు వస్తున్నారు. వాళ్ళు వస్తే ఎవరి బలం పెరుగుతుంది? ఇప్పుడు 64 సీట్లు ఉన్నది +1 మాకు సిపిఐ మా మిత్రుడు పార్టీ బలం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఎంత వచ్చినా ఇంకా కాంగ్రెస్ పార్టీ బలం పెరిగినప్పుడు మరి వీళ్ళని తీసుకొని బీజేపీకి ఎందుకు పోతారు? బీజేపీకి ఉన్న బలం ఏంది? ఏమన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమన్నా బీజేపీకి పోతా అంటుండ్రా? కాంగ్రెస్ కాయ వస్తా అంటుండ్రా? మేము అందరు మమ్మల్ని తిరిగితేట్టుంది, మళ్ళీ వాళ్ళకి తేడా లేదంటారని ఆగుతూ ఉంటాం. దేనికోసం చేస్తున్నాం ఆ స్టేట్మెంటు? మీరు ఊరికే ఉంటుందా కూలుస్తాము, ఇటు వస్తే గటు వస్తే అంటేనే మరి నువ్వే కూలిస్తేట్టుంటే మరి నిన్ను కూల్చలేనా నేను? రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తే ఉంటుంది కదా. నాకు అధికారం ఉండి ఎన్నో లోతు బాయిలకి ఇంత బిందె నీళ్ళు కూడా నేను కూలుస్తా అంటున్నాడు. అట్లాంటప్పుడు అందుకనే నేను అన్నా ఫస్ట్ మీ వాళ్ళు రాకుండా చూసుకోరని చెప్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలు. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అది సీఎం అంటే ఇప్పుడు ఇంకా మోర్ స్ట్రాంగ్ అయిపోయిండు. పవర్తో కాదు, ఆలోచనలో కూడా భిన్నత్వం వచ్చేసింది, తనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి వీళ్ళు అనేవన్నీ కూడా అట్లా కొట్టిపడేస్తారు. సో ఇంకా మీకు చూడండి, క్యాబినెట్ కూడా స్లోగా కలెక్టివ్గా కాదు స్ట్రాంగ్గా అందరు బాండింగ్తో తయారవుతున్నారు. సో అది ప్రభుత్వానికి ఒక మంచి సూచిక. ఇన్ని సందర్భాల్లో ఉండి ఒక ఆయన అంటాడంటే అసలు ఏముందని బీజేపీ వైపు ప్రజలు చూస్తారు, ఏముందని ఎవరైనా బీజేపీ వైపు చూస్తారు? నా దృష్టిలో బీజేపీ వైపు చూసిన బీఆర్ఎస్ఏ కుదేలైంది. ఇక్కడ బీజేపీతో అంటగాగిన ఎవ్వరు కూడా అకాలీల పాత్రం కాలం చెల్లిపోయింది. అలా శివసేనను 2 పాయలు చేసి పడేసింది. వాళ్ళతో కలిసి ఉంటే కథమే. కాబట్టి ఎవరు కలవరు. అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ బీఆర్ఎస్కు బాగా తెలిసి వచ్చింది. ఇప్పుడు ప్రతి కలయికలో బీజేపీ బలపడడమే వాళ్ళ ఎత్తుగడ ఉంటుంది. తన స్నేహితుడైన వాడిని ప్రత్యర్థిగా చూసి కొట్టేయడమే బీజేపీ రాజకీయం. కాబట్టి ఇక్కడ చూడు, ఈ దేశంలో ఏం చేయకపోయినా వాళ్ళే ఈ దేశం మాదనే కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది. డెఫినెట్గా తెలంగాణలో మాత్రం ఒక బలమైన ప్రభుత్వం అటు బలహీన వర్గాలకే కాదు అన్ని వర్గాల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం భవిష్యత్తులో చూస్తారు. నేను నవ్వుతో నా భవిష్యత్తు అన్నాను, కానీ ఒక నూతన ఒరవడితో ప్రభుత్వ పరిపాలన తెలంగాణలో ఉండబోతుంది. అది వీళ్ళ ఆలోచనలకు భిన్నంగా కూడా ఈ ట్రెడిషనల్ సాంప్రదాయపు ఆలోచనలు కాకుండా ఒక న్యూ ఐడియాలజీ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ప్రత్యేక దృష్టి పెడతారు. మేమున్న అధికారంలో ఉన్న ప్రాంతాల పట్ల తన ఐడియాస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం రేపు మరింత సామర్థ్యాన్ని పెంచే దిశగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఏదైతే లిక్కర్ సంబంధించినటువంటి ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టునేమో రాహుల్ గాంధీ ఖండిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అరెస్టును ఎందుకు మీరు ఖండించలేకపోతా ఉన్నారు? ఇద్దరు కూడా అదే కదా అరెస్ట్ అయింది కదా, ఎందుకు మరి? కేజ్రీవాల్ను పట్టుకోవడానికి కవిత గారు ఒక ఎరా, కానీ క్రూషియల్గా తేలుతుంది కదా. కేజ్రీవాల్ అరెస్ట్ అనేది పొలిటికల్గా బెనిఫిట్ కొరకు చేసిందనేది. కేజ్రీవాల్ గారు తప్పు చేస్తే ఏ క్షణమైనా అరెస్ట్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, సిబిఐకి ఉంటుంది, ఈడీకి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ ఎన్నికల సందర్భంగానే దట్టు కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్తుందని తెలిసినాక అరెస్ట్ చేయడం, ఇది పొలిటికల్ జంక్చర్. మేము అక్కడ విమర్శించేది. తన ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ కేసు తనకు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ముఖ్యమంత్రి ఉంటాడని నేను అనుకోను. వాట్ ఎవర్ తప్పు జరిగినప్పుడు త్రూ ఇంటెలిజెన్స్ ద్వారానే తనకు తెలుస్తుంది, లేకపోతే డీజీపీ గారినే సమాప్తి చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతుంటే మిన్నకుండి చూసినా, లేకపోతే మనీష్ సిసోడియా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, వారు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి వారి అంశంలో కూడా ఉదాసీనత ఉన్నడా అనే విషయంలో కొంత అనుమానాలు ఉన్నాయి. కానీ మీరు అరెస్ట్ చేసిన సందర్భంలో ఆ సందర్భం రాజకీయంగా మీకు ఉపయోగపడేటట్టు చేసుకున్నారు. కవిత గారిని అరెస్ట్ చేయడము విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళిద్దరు బెనిఫిట్ అయ్యేటట్టు చేసుకున్నారు.
ఈమె అరెస్ట్ అయిన తర్వాత క్రూషియల్ ఈమె అయిన తర్వాత కూడా ఈమెతో చెప్పించి కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసిండ్రు. మరి కేజ్రీవాల్ కంటే ముందు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఒకడు ఉన్నాడు కదా, అవును వాడే కదా సుప్రీం. అవును. మరి ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అరెస్ట్ కాడు? ఇప్పుడు ఆయన దిగిపోతే నేరంలో పాలు లేనట్ట. ఒక మర్డర్ చేస్తావు, మర్డర్ చేసి ఈ దేశం దాటిపోతా నేను ఇక్కడ ఉన్నానంటే అది క్రైమ్ కాకుంటుంటుందా? ఇప్పుడు ఆయన అక్కడ క్రైమ్లో కమిట్ అయి ఉన్నాడు, ఆయన సంతకంతోనే బిల్లు వచ్చింది. అవును. మరి ఆయన బాధ్యుడైనప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ని ఎందుకు పక్కన పెడుతుంది బీజేపీ? ఎందుకంటే ఆయన బీజేపీ ఆయన కాబట్టి. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. లెఫ్టినెంట్ గవర్నర్ సస్పెండ్ చేసినామంటే సస్పెండ్ చేస్తే అయిపోద్దా? ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు డ్యూటీలో ఉండి కూడా మిస్టేక్ అయ్యి ఏదైనా ఒక డెత్ అయిందనుకో సస్పెండ్ చేస్తారు కదా, సస్పెండ్ చేయనంత మాత్రం నువ్వు క్రైమ్ కమిట్ కానట్ట లెక్క. కాబట్టి ఇక్కడ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ పక్కన పెట్టేసి ఆడుతున్న డ్రామా, అందుకని అది పొలిటికల్ డ్రామా అంటున్నది. కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఎథికల్గా ఆయన ఏం వ్యతిరేకించాలి. ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, నన్ను అరెస్ట్ చేసుకోండి అని అన్నాడు, చేసుకున్నారు. కానీ దానివల్ల రాజకీయం కూడా ఇప్పుడు వాళ్ళకు నార్త్ తగలబడుతున్నది ఇప్పుడు. ఎందుకంటే ఒక సిట్టింగ్ సీఎంని ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ నీ పొలిటికల్ కెరీర్ కోసం నువ్వు అరెస్ట్ చేస్తావా అని ప్రజాస్వామికవాదం. మళ్ళీ దాంట్లో ఆయన బనియా ఎవరు మన కేజ్రీవాల్ గారు, ఈ బనియాస్ మీన్స్ వైశ్య, తర్వాత అగర్వాల్స్ అంతా కూడా ఎప్పుడు స్వాతంత్ర భారతదేశంలో ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టిన దాఖలాలు లేవు. అంతో ఇంతో ఆయన నిజాయితీ ఉద్యమాలు, ఇదేంది అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేసినోడు అన్నాదారితో కలిసి కొంచెం ఆ నేమ్ ఉంది సార్ నార్త్లో. ఆయన జైల్లో పెట్టేసరికి మోడీకి మూడింది. ఇప్పుడు వాళ్ళ తలకా పట్టుకుంటున్నారు, అరే రాజకీయంగా ఇట్లా మనకు నష్టం జరుగుతుందని. కానీ ప్రకృతి ఏమంటారు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, లేకపోతే సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటి తప్పులు చేస్తారు, వాళ్ళ గోతిలో వాళ్ళే పడతారు. కాబట్టి మేము 400 సీట్లు గెలుస్తాం అది ఇది అని అంటుంటే నాకు అర్థమవుతుంది కొన్ని సందర్భం. మీరు పోటీ చేసి 400 లేవు, 400 ఎట్లా గెలుస్తారు అర్థం కావట్లేదు. గిట్నే గుంజుకుంటారా లేవని గుంజుకుంటారా అని. బట్ ఏదేమైనా లిక్కర్ కేసు విషయంలో మాదేం డ్యూయల్ స్టాండ్ ఉండదు. మేము ముద్దాయిలుగా ఉన్నప్పుడు, నిందితులుగా ఉన్నప్పుడే మా విషయమే తేల్చమని కొట్లాడిన వాళ్ళం. ఇప్పుడు సోనియా గాంధీ గారైనా రాహుల్ గాంధీ గారైనా ఏంది నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సెక్షన్ 25 సెక్షన్ కంపెనీ అది, అంటే లాభదాయకత ఉండదు దానికి, చారిటీని. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు సందర్భంలో స్వాతంత్ర సంగ్రామంలో పెట్టిన పత్రిక అది, ఎవరు మనకు అనుకూలంగా రాయకపోతే పెట్టింది. దాన్ని యంగ్ ఇండియాకు కన్వర్ట్ చేసి మళ్ళీ దాన్ని రెన్యూ చేయాలని. ఎందుకంటే ఇప్పుడున్న మీడియా అంతా గోదీ మీడియా అని అంతా మా చూపించడు తక్కువ అవుతుందని, అంటే మిమ్మల్ని కాదు, మన అంటే కొన్ని సంస్థలని కాదు, సెక్షన్ ఆఫ్ మీడియా అట్లా తయారైంది. వాళ్ళను ఎదుర్కోవాలంటే మా వాయిస్ పోవాలంటే మాకు ఒక పేపర్, మాకు బులెటిన్ అది నేషనల్ ఒక బులెటిన్, వీక్లీ బులెటిన్ అది. దాని ద్వారా మా కార్యకర్తల్ని ఏం జరుగుతుందనేది అవేర్ చేసుకోవడానికి. దానికి బదలాయించి 1000 కోట్ల ఆస్తులు సోనియా గాంధీ తిన్నది, 100 కోట్ల ఆస్తులు బదలాయించిందని పెడితే ఆమె అన్నది, ఆమె కరోనా వచ్చిన కొన్ని రోజులకే తీసుకుపోయి కూర్చోబెట్టాలి. మీరు నన్ను ఇట్నే ఎన్ని రోజులైనా కూర్చోబెట్టండి, నేను నేరం రుజువు అయితే నన్ను ఇక్కడి నుంచి జైలుకు తరలించండి, కానీ ఈ పొలిటికల్గా మీరు డ్రామాలు ఆడకని చెప్పింది. అయిన వాళ్ళు అదే ఆడతారు. కాబట్టి ఇవేదో కేసులకు వాటికి వీటికి భయపడేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ కొంత ఈ ఏవైతే ప్రజాస్వామిక శక్తులు ఆయా రాష్ట్రాల్లో ఉన్నారో మాకు అనుకూలం ఉండని, వ్యతిరేకం ఉండదు, వాళ్ళు బీజేపీతో కలిసి ఉండని, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మాత్రం స్పందిస్తాం డెఫినెట్గా. మా కొరకు ఇప్పుడు మా కొరకు స్పందిస్తుంటే స్పందించవచ్చు. బట్ అక్కడ కేజ్రీవాల్ మాకు సపోర్ట్ చేస్తుండనే కాదు, కానీ మొత్తంగా కూడా ఆయా రాష్ట్రాలు ఇప్పుడు అక్కడ పళనిస్వామి ప్రభుత్వం ఏది మన తమిళనాడులో జరిగినప్పుడు అన్యాయాన్ని అంటాం. అప్పుడు గవర్నర్ గారి రోల్ అనేది కాంట్రడిక్టరీగా ఉన్నది. ఇక్కడ కూడా మనకు ఏంది మహారాష్ట్రలో. సో అలాంటప్పుడు మాత్రం డెఫినెట్గా పార్టీలను కాంగ్రెస్ పార్టీ చూడదు. కేజ్రీవాల్ మాకు మద్దతు అనేది కాదు, వ్యతిరేకం ఉన్నా సరే మేము దాని మీద స్పందించే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో గులాబీ సుప్రీమే దీంట్లో ఉన్నాడని చెప్పేసి టాస్క్ ఫోర్స్ డీసీపీ, మాజీ డీసీపీ రాధాకిషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్ ములాఖాత్ అయ్యిందన్నటువంటి బీజేపీ వాదన. దిస్ ఈజ్ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ది కేస్. సో మనం అప్పుడే
ఎండ్ పార్ట్ గురించి చర్చించుకుంటున్నాం. ఎవరో గులాబీ చీఫా, గులాబీ సబ్ చీఫా, గులాబీ జూనియర్ చీఫ్, మనం తెలియకుండా ముందు వాళ్ళ మీద మనం కామెంట్ చేసే హక్కు మనకు లేదు. నేరం రుజువైన తర్వాత డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. మీరేమని భావిస్తూ ఉన్నారు? దీని వెనకాల పెద్ద ఎత్తున దీంట్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల హస్తం లేని పోలీసులకు ఏం అవసరం ఉంటుంది వాళ్ళు చేయాల్సిన? ఇప్పుడు ఈ కథనాలను బేస్ చేసుకొని మనము ఒక ఏమంటాము కామెంట్ చేయలేము. వార్త అయితే దాని మీద స్పందించవచ్చు, ఊహాగానాల మీద చర్చ. ఇప్పుడు ఏదో హీరోయిన్లు అని వింటున్నాము, ఏదేదో పర్సనల్గా భార్యాభర్తలు ఏ చేసిందని వింటున్నాం, ముఖ్య నాయకులు ఏ చేసిన, మా రేవంత్ రెడ్డి గారు చేసినామని వింటున్నాం. ఇవి రేపు పోలీస్ ఇన్ఫర్మేషన్గా బయటకు వచ్చిన తర్వాత రాజకీయ కార్యాచరణ వేరుంటుంది, సమాజం ఎట్లాగూ తన నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే, ట్యాపింగ్ అనేది ఏ అంశాల పట్ల టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం చేయొచ్చో దానికి మొడాలిటీస్ ఉన్నాయి. మరి ఇలా ఏంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయమని చెప్పింది ఏ దేశ భద్రత పోతానో, ఏ అంతర్గత సమస్యలు వస్తాయనో, అసలు ఎందుకు నాయకుల ఫోన్లు వేల కొద్ది చేయాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో చెప్పలేం, మా పేర్లు కూడా ఉండవచ్చు. ఎందుకంటే మేము అప్పట్లో వారిని కేసీఆర్ను కేటీఆర్ని తిట్టిన వాళ్ళందరినీ చేసినామని చెప్తుండే ఒక ఆయన ఎవరు. ఇప్పుడు కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు నిన్న ఏదో కేటీఆర్ ఎక్కడనో మీడియాలో చెప్తూ మేమేం తప్పు చేయలేదు, మాకేం సంబంధం లేదని చెప్పిండని. సంబంధం లేదు, మీకు ఎలాంటి దాంట్లో దురాలోచన లేదు అన్నప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఎవరు చేసినరో వాళ్ళు. మీరు అన్నారు ఒక మాట, పోలీస్ ఆఫీసర్లు ఎందుకు చేయాల్సిన అవసరం ఉంటుంది? పోలీస్ ఆఫీసర్ ఒక సిన్సియర్ ఆఫీసర్ అయితే ఒక అక్రమం జరుగుతుంటే డెఫినెట్గా తన బాస్కు మిత్రత్ర హైయర్ హైరార్కీకి చెప్పి చేస్తాడు. అది ఆయన డ్యూటీ. నువ్వు వద్దన్నా నేను వద్దన్నా ఊకోడు. ఒక సమాజానికి ద్రోహం జరిగే సంఘటన జరుగుతుంది అని అంటే నీ పర్మిషన్ నా పర్మిషన్ తీసుకొని నేనా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. హీ హ్యాజ్ ఏ రైట్ టు మూవ్ అకార్డింగ్ టు యాక్టే. కానీ ఇల్ ఇంటెన్షన్తో ఒక బాస్ చేయమన్న దాన్ని సబార్డినేట్ చేసిండు అనుకోండి, డెఫినెట్గా ఇద్దరు లయబుల్ అవుతారు. లేదు ఉద్దేశపూర్వకంగా బాసును ప్రసన్నం చేయడానికి సబార్డినేటే పోలీస్ ఆఫీసరే చేసిండు అనుకోండి, అది ఆయన వ్యక్తిగతంగా నష్టపోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది ఒక 5 to 6% పోలీస్ ఆఫీసర్స్ అసలు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోలేదు అంతే. వాళ్ళు అట్లా చేసిండు. కింది స్థాయిలో కూడా ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. అరే రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి చెప్పిండు, హెచ్చరించిండు కదా, రేపు మా ప్రభుత్వం వస్తే మీకు సమస్యలు ఉంటాయి. అయినా కూడా మీరు వచ్చేదేడా మేము చచ్చేదేడా అంత దీర్ఘంగా ఉన్నారు వాళ్ళు. అంటే ప్రజలు ఉన్నారు మధ్యన అనే విషయాన్ని పోలీసులైనా నాయకులైనా పార్టీలైనా గమనించాలి. మనల్ని ఒక వాచ్ డాగ్ లెక్క ఒక ఓటర్ ఎదురు చూస్తుండు మన వైపు. నీ నడవడికను నిన్ను అంచనా వేయడానికి ఒక ఓటర్ అనేటోడు స్టెథోస్కోప్ వేసుకొని చూస్తున్నాడు. అది మరిచి నేనేం చేసినా అవుతుంది, నేను ఎట్లా చేసినా అవుతుంది, ఇల్లు వచ్చేది ఉందా. ఇక అసలు మనోడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, అందరి జాతకాలు నా చేతిలో ఉన్నాయి, భవిష్యత్తులో వాళ్ళ సంగతి చూస్తాను. మూడో కన్ను ఉన్నదండి. ఆ మూడో కన్ను ఇదే. నువ్వు మూడో కన్ను కాదు 30 కన్నులు ఉన్నా చేసేది పీకేది ఏముంటుంది. తప్పు చేసేటోడు భయపడతాడు ఎవడైనా సరే. ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే మీరు భయపడకండి, మీకు కూడా మంచి పరిపాలన మీరు చేస్తే మీకు ప్రజలు పూలదండలు వేస్తారు. కానీ తప్పు చేసి దీన్ని సరిదిద్దుకోవడానికి దబాయింపులో లేకపోతే అబద్ధాలు ప్రతిసారి ఆడితే అది అంతగా మంచిగా ఉండదు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఇమ్మోరల్ యాక్టివిజం నా దృష్టిలో. అంటే అన్ని టెలిఫోన్ ట్యాపింగ్లు కాదు, ట్యాపింగ్, ట్యాంపరింగ్, హ్యాకింగ్ అనేది ఇది పోలీసులకు ఉండే ప్రాథమిక హక్కుల్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక దేశద్రోహి వచ్చి వాడు మన సెల్ ఫోన్లను కాకుండా వాడు శాటిలైట్ ఫోన్స్ను వాడుకొని వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టిస్తా అంటే పోలీసు ఊరుకుంటారా? మరి మీరేం విధ్వంసం సృష్టిస్తుంటే మీరు మా ఫోన్లు ట్యాప్ చేసిరా దరిద్రులారని అడుగుతున్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ లింక్ మీకు హవాలాలు నడిపిందని కంపెనీలు తీసుకుంటారని బెదిరించి కంపెనీలు కూడా తీసుకుంటారు. మంచి లాభాలు వచ్చే కంపెనీలను అలా ఫోన్ ట్యాపులు చేసి మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని. అంటే ఇలాంటి ఒక అనెథికల్ యాక్టివిజం అనేది గవర్నమెంట్ చేయొద్దు, ఎవడైనా చేస్తుంటే పట్టుకోవాలి. ఇది కంచే చేను మేస్తేలాగా
దొంగను పట్టుకోవాల్సిన నువ్వే దొంగగా మారితే ఇంకా ఎట్లా? అది ఇప్పుడు రాజకీయంగా కూడా మేము తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తెలుసుకునేటట్టు, మా వ్యూహాలు వాళ్ళకి తెలిసేటట్టు. నేను ఎన్నోసార్లు చెప్పిన, నా సెకండ్ ఎలక్షన్ అయితే అంతా పోలీసులే చేసారు, పోలీసులే ఓడగొట్టారు. ఆ పోలీసులు ఎవరనేది కూడా కొంత నాకు సమాచారం ఉండే. కానీ నేను ఎట్లా అకార్డింగ్ టు లా అబైడ్ వాళ్ళని చేయగలను? ఇప్పటికీ కోర్టు కేసు నడుస్తూనే ఉంది. ఏమంటారు, పేషెంట్ డెడ్, దానికి ఆపరేషన్ చేస్తూ ఉన్నా నేను. అంటే ఎలక్షన్ అయిపోయింది, ఇంకో కొత్త ఎమ్మెల్యే వచ్చింది తుంగతుర్తికి, అయినా సరే నేను ఆ కేసు మీద పోరాడుతున్నాను. ఎందుకు? ఆ రోజు జరిగింది తప్పు అని చెప్పడానికి నిరూపించే ప్రయత్నంలో ఉన్నా నేను. అంటే ఆ ట్యాపింగ్తోనే ఇది కూడా హ్యాకింగ్తోనే మిషన్లు ఈవీఎంలు చేస్తారు. అవును, అన్నీ అని కాదు, వాళ్ళు గెలవాల్సినవి, ఎవరైతే ఓడాల్సినవి వాళ్ళ దగ్గర ఇన్ని రకాలు ఉంటాయి. తొవ్వితే వర్షమ్మటి వస్తాయి. ఇప్పుడు నయం కేసును మళ్ళీ తిరగబెడుతున్నది ఎందుకు? ఏమన్నా నెల రోజులు మొత్తం మీరు సీరియల్ వెబ్ సిరీస్ నడుపుకుంటారు టీవీలో అంతా. ఇప్పుడు ఒక్కటి తేలేకపోయా, ఏంది కథ? అసలు నయం ఉన్న ఇప్పటి ఆస్తులేడు పోయినాయి. అది ఎవరు తీసుకుంటారు, ఎవరికి పంచింది తెలవాలి కదా. అది అంటే ప్రభుత్వం అంటే మనం దోచుకొని ఏదైనా దాచుకోవచ్చా? ప్రజలు దాచుకుంటేనే తీసుకుపోయి కొడతాం, చేస్తాం, పోలీస్ స్టేషన్లు వేస్తాం. కానీ ఇవాళ చూడండి మీరు, రైతులు లోన్లుగా కట్టకపోతే కూడా బెదిరించి బ్యాంకులలో వచ్చి వాళ్ళ ట్రాక్టర్లు అవి తీసుకొని పోతుండ్రు. మరి వీళ్ళ వల్ల నష్టపోయిన దాన్ని ఏం చేయాలి, ఎట్లా రికవర్ చేయాలి? లక్షల కోట్లు సంపాదించి మేము దేశానికే ఎన్నికలకు పెడతామని అన్నారు వీళ్ళు. అప్పుడు మాకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి, మమ్మల్ని నాయకులు చేస్తామంటే పైసలు మేమే పెట్టుకుంటామని ఆ స్థాయి వచ్చింది వీళ్ళకి. ఆ అహంతోనే కదా ఇన్ని తప్పులు చేసింది. కాబట్టి మాకు వీళ్ళ వల్ల తెలిసింది ఏంటంటే, అధికారం వచ్చినప్పుడు పరిపాలించే తీరులో మానవీయ కోణం కనుక నశిస్తే ప్రభుత్వాలకు, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చాలా నష్టం జరుగుతుందని కేసీఆర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మామూలుడే కదా కేసీఆర్, మన ముందు ఎమ్మెల్యే, ఒకసారి ఓడిపోయిన ఎమ్మెల్యే, తర్వాత ఉద్యమకారుడు, తర్వాత ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రి తర్వాత కేసీఆర్ అయిపోయిండు. ఇది ఎట్లా? కేసీఆర్ అంటే ఏమైంది? కేసీఆర్ అంటే అహమైంది, కేసీఆర్ అంటే దర్పమైంది, కేసీఆర్ అంటే వ్యతిరేకత అయింది, కేసీఆర్ అంటే అసలు నెగిటివ్ ఫామ్స్ ఏమున్నాయి అవైనాయి. కానీ కేసీఆర్ అంటే ప్రజల మనిషి అనిపించుకోలేకపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అలా లేదు. అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకునే ముఖ్యమంత్రి, అందరినీ కలుపుకుపోయే ముఖ్యమంత్రి, ముఖ్యంగా విపక్షాల పట్ల కూడా ద్వేషభావం లేదు. ఏమంటారు, గతంలో మిమ్మల్ని జైల్లో పెట్టారు కదా, మిమ్మల్ని జైల్లో పెడతారా, మీరు జైల్లో పెడతారా, అది అనే దానికి కూడా గతంలో వారు ఒక సమాధానం చెప్పిండ్రు. కానీ ఇన్ని అకృత్యాలు చేసి, ఇన్ని నష్టాలు సమాజానికి చేసి, అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం అనేది అది చాలామందికి తెలియకపోతే మంచిది. ఏదో ఏ సర్టిఫికేట్ ఇవ్వాలో దానికి అట్లాంటి అకృత్యాలు చేసిండ్రు. అంటే గిట్ల కూడా మన ప్రైవసీ కూడా మనకు ఉండదా? మన ఇంట్లో మనం ఉండేది కూడా మనకు స్వేచ్ఛ లేకుండా చేసే స్థితికి ప్రభుత్వమే తెచ్చింది. కాబట్టి ఏ తప్పులు చేసిండ్రో వాళ్ళకి సంబంధించిన వాటిల్లో చర్యలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటుండ్రు, మీరు కూడా అన్నారు కేసీఆర్ని కాపాడుతారు, మీరు ఆ కేసులో సీరియస్గా లేదని. ఏ కేసులో ఎవరు బాధ్యులైనా కూడా ఎవరు కాపాడబడరు. కాంగ్రెస్ హయాంలో చట్టం ముందు అందరూ సమానులే, ఇంక్లూడింగ్ మై పార్టీ ఎల్డర్స్ ఆల్సో. ఎవరైనా సరే మేము ఆ బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు చెప్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు మీరు చేయకండి అని ప్రజలు ఎందుకు అంటుండ్రు? చేస్తే ఆయనకు ఆ నష్టం జరిగింది, ఆ గతి పట్టింది, మీరు కూడా చేయకండి అంటుండ్రు. కానీ వీళ్ళ వల్ల ప్రభుత్వం నష్టపోతే ప్రజలకు నష్టమవుతుంది. ఇంతకుముందు ఆ డైలాగ్స్ ఎందుకు వాడినా, ఎవడైతే కూలగొట్టడానికి కారణమవుతాడో వాడిగా ఊళ్ళో ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి సన్నాసిరామం రాజకీయాలు ఎందుకు చేసేది? నిజ యుద్ధం చేయండి, ధర్మయుద్ధం చేయండి. మేము ధర్మ పరిరక్షణ కూడా అంటారు బీజేపీలు. అంతా చేసేది అధర్మమే. అంటే ఇంకో దొడ్డిదారిన ఎట్లా గెలిచి రావాలనేది, సొంతంగా గెలిచే అవకాశాలు ఉండవు. ఎక్కడ వీళ్ళకి లేని కాడల్లా ఇతరులను ఆక్యుపై చేసుకోవడం, దాని నుంచి అధికారం తెచ్చుకోవడం. ఇదేదో వెనకటికి వాళ్ళు ఉన్నారు చూడు, గూఢాచారులు కాక ప్రవేశించినట్టు వచ్చి సమాచారం అంతా తీసుకొని వాళ్ళ ప్లేస్లోకి పోయి వాళ్ళ రాజ్యాన్ని కబ్జా చేసి ఉంటుంది. అట్లాంటి పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ఇంకా నాకు తెలిసి ఈ ప్రజలు గెలిపిస్తారని అనుకోను. ఒకవేళ కనుక పుసుక్కున మళ్ళీ బీజేపీ వస్తే మళ్ళీ స్వాతంత్ర సంగ్రామం చేయాల్సిన పరిస్థితికి వస్తాం. తెలంగాణ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాము,
మాకు ఆ అదృష్టం రాలే. 1947లో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే అదృష్టం లేదు. ఈ బీజేపీ వారి పుణ్యాన మళ్ళీ స్వాతంత్ర సంగ్రామం చేయాల్సి వచ్చేట్టుందో దాంట్లో మాలాంటి వాళ్ళం అట్లాంటి వాటి కొరకే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా అని కూడా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, నీకు సెక్యులరిజం లేదు, దేన్ని లెక్క చేయరు వాళ్ళు. మోడీ అనేటి ఒక ఆయన రాజు, మిగతా వాళ్ళంతా సామంతులు, రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళకు ఈజీగా ఏది చేతుల్లోకి తీసుకోగల రాజ్యాల లెక్క చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి నేను అంటున్నా డెఫినెట్గా రేపు తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా జాతీయ కాంగ్రెస్కి మేము దన్నుగా ఉంటామనే నమ్మకం అయితే మాకున్నది. రానున్నటువంటి రోజులలో అద్దంకి దయాకర్ ఏదైనా పదవి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అసలు పదవికి అద్దంకి దయాకర్ పదవికి అడ్డుపడుతున్నటువంటి ఆ శక్తులు ఎవరు? అంతేగాని కొత్త సంవత్సరం మరి ఇప్పుడైనా కానీ కొంత రాశి ఫలాల్లో ఏమైనా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? దయాకర్ రాశి ఫలాలు ఎప్పుడు కూడా ప్రజల కోసం ఉంటాయి. సో అధికార యోగం ఉండొచ్చు. అంటే నా జాతకం నేనే చూసుకుంటే చూసుకోవాల్సిన అవసరం ఏమి తెలుస్తూనే ఉంటుంది కదా. సో ఈ ఎన్నికల తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటారో పెద్దలకే అది నేను ఆలోచిస్తున్నా. ఇఫ్ కేస్ డిలే అయినా కూడా నేనేమి ఆదుర్దా లేదు నాకు. ఎందుకు అంటే మీకంటే వెనకకు వచ్చినటువంటి వాళ్ళకు పదవులు వస్తూ ఉన్నాయి, అద్దంకి దాకా నాకెందుకు రావట్లేదు, నాలో ఏమైనా లోపము, అసలు నేను ప్రత్యక్షమైనటువంటి ఎన్నికలకు పనికిరానని చెప్పేసి ఏమని అనుకుంటాను పార్టీ? ఇది నువ్వు యాటిట్యూడ్ అనుకోవచ్చు, మన వాళ్ళు చూస్తారు అనుకోవచ్చు, కానీ 20 years నుంచి నాకు ఏం లేదు మిత్రమా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ పోస్ట్, బట్ ఐఎమ్ హియర్. దయాకర్ పదవి కోసం మాత్రమే పాకులాడుతుండో కొట్లాడుతుండనే పేరు వద్దు. నాకేం వస్తుంది, వచ్చేది తీసుకుంటాం, తీసుకోకపోతే ఎట్లా రేపు ఆ పార్టీ ఆలోచిస్తుంది అనే దానికి కట్టుబడి ఉంటాం. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రమే నాలాంటి వాడు అవసరం. పరోక్ష రాజకీయాలు చాలా చేయొచ్చు. తెగింపు ఉండి కొట్లాడే దమ్ముండి ఎందుకు మీరు తుంగతుర్తి వదిలేసిండ్రు అని ఒక మిత్రుడు అడిగాడు. ఒక న్యాయబద్ధమైన క్వశ్చన్. నువ్వు కొట్లాడితే వచ్చు కదా. కొన్నిసార్లు త్యాగం కూడా కెరీర్కి అవసరమే. దయాకర్ కేవలం అగ్రెసివ్గా ఉంటాడు, దయాకర్ కేవలం ఇంటలెక్చువల్గా ఆలోచిస్తాడు, దయాకర్ కేవలం రాజకీయంగా ఎదగాలని చూస్తున్నాడు, రాజకీయంగా బలపడాలని. ఇదే ఒక మూస రాజకీయ నాయకుని యొక్క జీవిత గమనం ఉంటుంది. దయాకర్ కెన్ సాక్రిఫైస్, దయాకర్ త్యాగం కూడా చేస్తాడు. ఇప్పుడు ఇది నడుస్తుంది కదా, తెలంగాణ త్యాగరాదని కొంతమంది, కర్ణ అని కొంతమంది, ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది కదా దానికి. అంటే దిస్ ఈజ్ కామా ఓన్లీ. నేనంటున్నా అంటే కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా చెప్తే, దయాకర్కి అవకాశాలు రాకపోవడానికి ఎవరు కారణమనే ఆలోచన మీరు చేస్తున్నారు. సందర్భమే నాకు విలన్. ఆ సందర్భం ఎప్పుడైతే పొజిషన్ వచ్చే సందర్భమే, ఆ టైమే నాకు విలన్గా అవుతుంది. ఎందుకు అప్పటికి ఆ కంపల్షన్ వేరే వచ్చి పడుతున్నది. ఒకవేళ అనుకుందాం నన్ను ఒక పర్టికులర్గా నన్ను ఒకరు ఎవరో అడ్డుకోవాలని చూస్తుంది అనుకోండి, ఎన్ని రోజులు అడ్డుకోగలుగుతారు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు. నేనేమైంది? ఇంకా నా కెరీర్ ఏమైంది? నేనేమి ఇంకా ఇప్పుడే నాకు జీవితం అంతా అయిపోయిందని ఏం లేదుగా. అది వెయిట్ చేస్తా నేను, నాకేం పెద్ద అది సమస్య కూడా కాదు. కానీ దీంట్లో కూడా కిక్కున్నది. అంటే అధికారం వచ్చినాక కూడా ఇట్లా ఉండగలుగుతారు నాయకులు అనేది చాలా విచిత్రపోతులు చాలామంది. నేను అధికారమే లక్ష్యంగా మాత్రమే రాలేదు, పదవుల కోసం లక్ష్యంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. 100 సార్లు కూడా చెప్పిన. ఏంటి నా టైం మిగిల్చింది? వన్ అండ్ ఓన్లీ మై మామ్ మీన్స్ సోనియా గాంధీ. ఆమె తెలంగాణ, ఆమె వల్ల వచ్చిందనే నేను దగ్గరుండి చూసిన. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి నా సమయం ఇవ్వాలని వచ్చిన. పార్టీ టికెట్ కూడా నేను అడగలే ఆ రోజున, కానీ వారు చేర్చుకున్నారు కాబట్టి ఎవరు అడ్డుకున్నా మళ్ళీ టికెట్ ఇచ్చిండ్రు, పోటీ చేసిన. అఫ్కోర్స్ అప్పుడు టీఆర్ఎస్ కొంత హవా ఉంది, ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ ఇది ఏమైనా అప్పుడు నాకు తెలియదు. కానీ 2300తో ఓడిపోయినాం. సెకండ్ టైం నేను గెలిచినప్పటికి కూడా దాన్ని తారుమారు చేసి దాన్ని రిజల్ట్ని ఎట్లా మార్చిండ్రో నాకు తెలుసు. అది గెలిచినప్పటికి కూడా ఓడినా. కానీ ఎప్పుడు ఈ 2 సార్లలో కూడా నేను గెలిచినా గెలిచినా నేను ఎప్పుడు ఓడిపోలేదు.
నేను ప్రజల కొరకు కొట్లాడుతూనే ఉన్నా కదా. అధికారం వస్తేనే ఎమ్మెల్యే ఎంపీ అయితేనే నేను జనం కోసం కొట్లాడుతాను లేను కదా. ప్యాన్ తెలంగాణ అని కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యమాలు చేసిన నేను. సో 20 years నుంచి ఒక 10 years మూమెంటం పీరియడ్. ఆ రోజు కేసీఆర్ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినాం. ఆ రోజు మా కేసీఆర్ మమ్మల్ని పిలవకపోయినా, మమ్మల్ని పిలిచి ఆగిపోయి మేము ఎప్పుడు పట్టించుకోవాలి. ఎందుకు తెచ్చిన తెలంగాణ సౌభాగ్యంగా ఉండాలంటే ఈయన బనికిరాడని తెలుసుకున్న తర్వాత మళ్ళీ కేసీఆర్ మీద వ్యతిరేకంగా పోరాటం మేమే మొదలుపెట్టాం. ఆ రోజు చాలా తక్కువ మంది, దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఒకరు. కానీ అట్లా కొట్లాడిన వాడిని నాయకుని చేసింది తెలంగాణ. మాలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేసింది. అంటే మా సహచరుడే, మేమంతా సహోదర భావంతో ఉన్నవాడిని తెలంగాణ ఒక సామాన్యుడిని ముఖ్యమంత్రి చేసింది. మేము అది ఎంజాయ్ చేస్తున్నాం. మేము అనుకున్న ముఖ్యమంత్రి వచ్చిండు. దీని తర్వాత నా పవర్ అనేది వారు చూసుకోవడం అనేది పార్టీ కూడా చూసుకుంటుంది. కానీ ఇప్పుడు దయాకర్ నువ్వు మంత్రి అయ్యేది ఉంటివి అని ఒకరు అంటారు, నువ్వు ఎంపీ అయితే బాగుంటుండే అని అంటారు, ఎవరు నువ్వు ఎమ్మెల్యే అయితే బాగుండు అంటారు. ఇట్లా అంటుంటారు. అంటున్నప్పుడల్లా అవును అవసరమే కదా, నేను అయితే బాగుండు కదా. నా కెరీర్ కూడా ఇంపార్టెంట్ అది. ఎవ్రీ లీడర్కు పవర్ అనేది ఫ్యూయలే. మరింత చోదక శక్తిగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. పార్టీ పదవులు అవకాశం వస్తే ఇవన్నీ వస్తాయి. కానీ దయాకర్ ఉన్న స్థితికి, ప్రజల్లో ఉన్న గుర్తింపుకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోరు. జస్ట్ ఐఎమ్ జనరల్ సెక్రటరీ టుడే. జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ, పూర్వాంకంలో మాలమానాడు అధ్యక్షుడు. ఇవి రెండే నాకున్న పోస్టులు కదా. ఇప్పుడు జనరల్ సెక్రటరీ అఫ్కోర్స్ సుదీర్ఘకాలంగా అధికార ప్రతినిధిగా ఉన్నా. కానీ ప్రజలు ఎందుకు నన్ను ఇంత గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు? నాకు రాకపోతే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దయాకర్కి ఇవ్వట్లేదని ఒక సివిల్ సొసైటీ నుంచి ఒక ఆలోచన వస్తున్నది. మీన్స్ నేను ప్రజల కోసం పోరాడతానే గుర్తింపు వాళ్ళలో ఉన్నది కాబట్టి దాంతో నేను ఇంకా సాటిస్ఫై అవుతా. రేపు పదవి వచ్చే రోజు వస్తుంది. వచ్చే రోజు నా సర్వీస్ నేను ఎట్లా ఇవ్వాలి, ప్రభుత్వానికి ఎట్లా ఇవ్వాలి, పార్టీకి ఎట్లా ఇవ్వాలి అనేది ఆలోచన ఉంటుంది. కానీ వన్ థింగ్ ఏంటంటే ఎప్పటికీ ఇంతేనా అని అంటున్నాం. మీలో ఎంతకాలం ఈ రోజు అనే దానికి ఒక కాలం ఉంటుంది, ఒక టైం పీరియడ్. నేను అంటున్నా ఇంకా పాజిటివ్లో నెగిటివ్ అనుకో, అడ్డుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు అనుకో, ఆగుదాం, చూద్దాం ఎంతవరకు మనకు వ్యతిరేకత నడుస్తుందో చూద్దాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా మీరు గుర్తుపెట్టుకోండి. జనరల్ పొలిటీషియన్ ఆలోచన వేరుంటుంది. వచ్చామా, గెలిచామా, కొట్టామా, వెళ్ళామా ఉంటుంది. నేను ఈ రాజకీయాల్లోకి వచ్చింది యాక్సిడెంటల్గా వచ్చిన, మంచి కోసమే వచ్చిన. రాజకీయాలు నాకు తెలియకపోతే చాలా కష్టపడుతుంటే అంటే చాలా జీవితంలో ఒక లే మ్యాన్గానే నేను నా జీవితాన్ని ముగించాల్సి వస్తుంది. ఉద్యమకారునిగానో ఇంకో సంథింగ్ అదర్ ఏదో నేను వ్యాపకం ఉంటే అట్లా. కానీ పాలిటిక్స్ అనేది నాకు తెలిసిన తర్వాత చేయాల్సింది ఇది. ప్రజలైనా యువకులైనా ఎవరైనా మనం రాజకీయాల్లోనే జీవిస్తాం, రాజకీయాలతోనే జీవిస్తాం. ఒకరికి తెలియవచ్చు, ఇంకొకరికి తెలియకపోవచ్చు. వాళ్ళు సినిమాలు చూస్తుండొచ్చు, వాళ్ళు కెరీర్ వాళ్ళది సాఫ్ట్వేర్ కావచ్చు, వాళ్ళు సినిమా రంగంలో ఉండొచ్చు. కానీ వాళ్ళు ఉన్నది ప్రభుత్వంతోనే. ఈ ప్రభుత్వం ఎట్లా ఉండాలని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి చెప్పేది మనలాంటి వాళ్ళని. నాలాంటి ఒక సామాన్యుడు కూడా అద్దంకి దయాకర్ ఈరోజు ఒక పేరున్న నాయకుడు అయిండు, ఏమి పదవులు లేకపోయినా. కానీ పదవితో చేసేది మరింత ఎక్కువ ఉంటుందని చెప్పి మనోళ్ళందరూ చెప్తున్నప్పుడు కూడా పదవి కోసమే, రాజకీయాల కోసం కాదు, రేపు పదవి వచ్చే రోజు తీసుకుంటా. కానీ అందరి దృష్టి అంతా కూడా దయాకర్ దృష్టి మీద పడడం. ఎందుకంటే దయాకర్ కంటే వెనక వచ్చిన వాళ్ళు, దయాకర్ తర్వాత వచ్చిన వాళ్ళు, దయాకర్ లాంటి వాళ్ళు కాని వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు వస్తున్నాయి. అందరికి అవకాశాలు రావడం వేరు, దయాకర్కు అవకాశం రావడం వేరు. వాడు ఒక స్పెషల్ ఏదో పీస్ అయిండు వాడు. డెఫినెట్గా దయాకర్కి పదవి వస్తుంది. నేను ఏది వచ్చినా నేను మోడల్గా ఉండాలని కోరుకుంటా. మళ్ళీ ఏదో సత్యహరిచంద్రుని చిన్న తమ్ముని అని చెప్పట్లేను. కానీ ఒక న్యూ జనరేషన్ పాలిటిక్స్, న్యూ జనరేషన్ అడ్మినిస్ట్రేషన్, న్యూ జనరేషన్ థాట్స్ ఉండే పొలిటికల్ లీడర్స్ రావాలి సమాజంలో. అది మనలాంటి వాళ్ళని చూసి రావాలి. ఇప్పుడు అన్నాడు నీలాంటి వాడు చేస్తే ఏమైందే, నువ్వేమైనావు, మేము గిట్లా చేస్తానికి రావాలన్నా అని అంటారు. కాను, రేపు నేను కూడా దానికి కూడా ఎగ్జాంపుల్ అవుతా. దయాకర్ లాగా అవుతారు అని చేసేటందుకు నా పార్టీ కూడా సిద్ధపడుతుంది. కాబట్టి రేపటి రోజు నాది అనుకొని ముందుకు పోయి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఆశయంతో ముందుకు పోతుంది తప్పితే
ఇంకెప్పుడు వస్తుంది ఇప్పుడు పదవి వచ్చినప్పుడు సంతోషపడి పదవి లేకపోతే బాధపడే స్థితి ఉండదు. ఐఎమ్ ఆల్వేస్ విత్ పీపుల్, ఐఎమ్ ఆల్వేస్ ఫర్ ది పీపుల్. నేను ఈ పార్టీని ఎంచుకోవడంలో కూడా నాకు ఆ స్వేచ్ఛ ఉంటుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నది నేను నిలబడగలుగుతున్నా. ఎప్పుడైనా మీకు ఒక సందర్భం గుర్తొస్తుందా? ఆ మాట కోసమే కావచ్చు మనకు ఇప్పుడు ఏది వెంకటరెడ్డి గారు ఏమంతా అది బయట ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ వెంకరెడ్డి గారికి నాకు ఇంకా గ్యాప్ పెంచడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలు. అది ఆ సంఘటనకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఆ సందర్భాలను దృష్టిలో పెట్టుకోవడం కాదు, దయాకర్ మోస్ట్ ఎలిజిబుల్ అయినప్పుడు ఆయన కూడా అనుకోవచ్చు కదా. నువ్వు ఇప్పుడు దయాకర్ మోస్ట్ ఎలిజిబుల్ కాబట్టి ఇంకేదో అవకాశం ఇవ్వడానికి ఆపుతుండ్రు అనుకోవచ్చు కదా. నెగిటివ్గానే ఎందుకు మనం ఆలోచించేది? తర్వాత వాళ్ళు మేము కలిసిపోతున్నాం, మాట్లాడుకుంటున్నాం, కలుస్తుంది అంతా అయినప్పటికి కూడా ఆ మునుగోడ తీసుకొస్తారు ముందుకు. అవును. సో ఎందుకు అవకాశం రానందుకు. బట్ అంతకంటే ముందు కూడా కాలే దయాకర్. ఆ 8 ఇప్పుడు అది 2 years బ్యాక్ అనుకో, 1.5 year బ్యాక్ అనుకో, అంతకంటే ముందు కూడా కాలే. అధికారం వచ్చినప్పుడు వాళ్ళు అడ్డుకుంటుండనే ఒక మిషతోని అసలు సమస్యను మళ్ళీ మొదటికి తెచ్చే ఒక కుట్ర జరుగుతుందనేది నాకు అభిప్రాయం. కాబట్టి అది పెద్ద సమస్య కాదని నేను అనుకుంటాను డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికైతే అద్దంకి దయాకర్ కేవలం త్యాగం చేసుడే కాదు, నాకు అవకాశాలు వస్తాయన్నటువంటి భరోసా మీద ఉన్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డి నాకు మంచి పదవిని ఇప్పించడం కోసమే కొంత లేట్ అవుతుందన్నటువంటి భావన కూడా తను చెప్తున్నటువంటి మాట. చూస్తూనే ఉండండి మన తొలి.